Shall we look into the Lord in prayer? మనము ప్రార్థనలో ప్రభువు వైపు చూద్దాం. Heavenly Father, we come to the throne of grace. పరలోకమందున్న మా తండ్రి, నీ కృపా సింహాసనం దగ్గరికి మేము చేరుకుని వస్తున్నాం. Thank you for giving us the gift of life. ప్రభువా, ఈ యొక్క జీవమును ఉచితముగా కృపావరంగా మీరు మాకు ఇస్తున్నందుకు వందనాలు. And thank you for enabling us to gather in your presence. మీ సన్నిధిలో మేము ఇలాగ కూడుకొనుటకు మీరు మాకు ఇచ్చిన మీ కృపకై మీకు స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం. And we commit ourselves to thy gracious hands. మీ ప్రశస్తమైన హస్తంలోనికి మమ్మల్ని మేము అప్పగించుకొనుచున్నాం తండ్రి. Lord, you need to speak to us. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. And you need to visit us once again. You need to visit us. ప్రభువా, మీరు మమ్మల్ని మరొకసారి మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. And we commit this time unto thy gracious hands. మీ కృపా హస్తములకు మమ్మల్ని అప్పగిస్తూ We ask all this in Jesus' precious name. మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ఈ ప్రార్థన మనవులన్నీ అడిగి వేడుకొంచున్నాం తండ్రి. Amen. ఆమేన్. I greet you all in the precious name of our Lord and Savior Jesus Christ. మిమ్మల్ని అందరినీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున మిమ్మల్ని అందరినీ ఈ కూడికకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాం. It's my joy and privilege to be able to have fellowship with you all this morning. ఈ ఉదయ కాలంలో మీ అందరితో కూడా కలిసి ఉండడానికి ప్రభువు ఇచ్చిన శ్రేష్టమైన సహవాసంకై వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇది నాకు ఆధిక్యత. We've been looking from the Bible మనం దేవుని వాక్యంలో నుండి చూస్తూ ఉంటున్నాం how Jesus showed himself again to the disciples. మరలా యేసు ప్రభువు తర్వాత ఎలాగూ శిష్యులకు ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడో మనం చూస్తూ వచ్చాం. And that was the intent of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మనసులో ఉన్నటువంటి కోరిక అదిగా ఉంటుంది. When you look into the book of Genesis, మనం కనుక ఆదికాండంలో వెళ్ళి చూసినట్లయితే God has created this whole thing in 6 days. సమస్తమును కూడా దేవుడు 6 దినములలో ఆయన సృష్టించిన వాడుగా ఉన్నాడు. He created the light. ఆయన సూర్య చంద్రుల వెలుగును సృష్టించాడు. He created the sun and the moon and the stars. ఆయన సూర్య చంద్ర నక్షత్రములను ఆయన సృష్టించిన వాడుగా He ఉన్నాడు. also created the fish in the sea, మరి సముద్రంలో చేపలను ఆయన సృష్టించాడు. the birds of the air, మరి ఆకాశ పక్షులను సృష్టించాడు. the beasts of the earth, మరి భూమిపైన జంతువులను సృష్టించాడు. and also he created the humanity. ఆ తదుపరి ఆయన మానవులమైన మనలను ఆయన సృష్టించిన వాడుగా ఉన్నాడు. So when you look into the order of the creation, మరి ఈ యొక్క సృష్టి యొక్క క్రమమును కనుక మనం పరిశీలించినట్లయితే there is one thing that we see very clearly. మరి అందులో ఒకటి చాలా స్పష్టంగా కనబడుతుంది. When God created the humanity, ఎప్పుడైతే దేవుడు మానవులను ఆయన సృష్టించాడో he prescribed a designated place for him to stay. ఆ మనుషుడు ఉండుట కొరకై ఆయన ఒక స్థలమును ప్రత్యేకపరిచిన వాడుగా ఆయన అలాగూ నిర్ణయించిన వాడుగా ఉన్నాడు. When he created the fish of the sea, మరి ఆ యొక్క సముద్ర చేపలను ఆయన సృష్టించినప్పుడు there was a designated place where the fish could live and thrive. ఆ యొక్క చేపలు జీవించడానికి అవి మరణగలడానికి ఆయన ఒక స్థలాన్ని నిర్ణయింపుగా ఉంచాడు. They were supposed to live in the water. ఆ చేపలు నీటిలో నివసించవలసినవిగా ఉన్నాయి. The similar thing with the birds of the air. మరి ఆకాశ పక్షులకు కూడా అలాగే ఒక నిర్ణయింపు ఉంది. And it's the same thing even for the beasts of the earth. మరి ఆ యొక్క మృగములకు కూడా ఆయన ఒక నిర్ణయించిన వాడుగా ఉన్నాడు. And beasts were supposed to stay on the earth. మరి భూమిపైన నివాసం ఉన్నట్లుగా ఆయన జంతువులను సృష్టించాడు. And also fish has to stay in the water. అలాగనే చేపలు నీటిలో ఉండవలసిన అవసరం ఉంది. Now imagine with me for some time. కొంత సమయము ఇలాగూ నాతో కూడా మీరు ఊహలోనికి రండి. Sometimes if the fish says, ఒకవేళ ఈ యొక్క చేపలు కనుక why should I stay in the water all the day? దినమంతా కూడా ఎందుకు చేపలు నీటిలో ఉండాలి? Why can't I step onto the earth and stay for some time? కొంతకాలము కొంత సమయం ఆ చేపలు ఎగిరి ఆ భూమిపైన నేల మీద ఎందుకు ఉండలేవు? Now tell me what will happen to the fish? ఇప్పుడు నాతో చెప్తారా? ఒకవేళ అలా చేసినట్లయితే ఆ చేపలకు ఏం సంభవిస్తుంది? Even if it stays for one single day, ఒకవేళ ఒక్క దినమాన కాలము మరి జీవించినట్లయితే what will happen to the fish? ఆ చేపలకు ఏం జరుగుతుంది? You know, the fish will die. మీకు తెలుసు కదా, ఆ చేపలు చనిపోతాయి. Otherwise you'll be able to see the fish in the market. లేకపోతే ఆ చేపలను మనం మార్కెట్ లో మనం కొనడానికి వెళ్ళే వాళ్ళగా అక్కడ చూస్తాం. That is not the prescribed place for the fish to stay. మరి చేపలు జీవించడానికి ఆ నేల అనేది చేపలకు నిర్ణయించబడినటువంటి స్థలం కాదు. The prescribed environment for the fish to live and thrive is in the water. మరి చేపలకు నిర్ణయింపు అవి జీవించడానికి
దేవుడు వాటి కొరకు నీటిని ఆయన నిర్ణయించిన వాడుగా ఉన్నాడు. How about the beasts of the earth? మరి భూమి పైన జీవించేటువంటి ఆ జీవాలకు మృగాలకు ఏంటి? If the beast think I'm getting bored living on this earth, ఒకవేళ ఆ జంతువులు ఈ భూమి పైన జీవించిన కాలం చాలు, ఇక నాకు కొంత విసుగు వస్తుందని I అనుకున్నట్లయితే will stay in the water for a day. మరి ఒక దినమంతా నేను వెళ్ళి నీటిలో ఉంటానని ఆ జంతువు అనుకున్నట్లయితే What will happen to the beast? మరి ఆ జంతువులకు ఏం సంభవిస్తుంది? The beasts will die. మరి ఆ యొక్క జంతువులు చనిపోతాయి. So also when the Lord created the humanity, అలాగుననే దేవుడు మానవులను సృష్టించినప్పుడు there is a prescribed environment for the Lord wanted us to stay. మరి మనము జీవించడానికి ఉండడానికి మానవులమైన మనకు కూడా దేవుడు ఒక స్థలాన్ని నిర్ణయించిన వాడుగా ఉన్నాడు. There is a prescribed habitat where we can stay. మరి దేవుడు ఒక నివాస స్థలము మనకు ఆయన నిర్ణయించిన వాడుగా ఉన్నాడు. And you know what is that habitat? మరి ఆ యొక్క నివాస స్థలం ఏంటి? That we are supposed to live in fellowship with the Lord. మరి దేవుడితో సహవాసం కలిగి జీవించే వారుగా ఉండేటువంటి We are నివాసం. supposed to live in communion with the Lord. మనము ప్రభువుతో ఎడతెగని సహవాసం కలిగిన వారుగా జీవించాలి. And that is the prescribed place for the humanity. అది మానవులమైన మన కొరకు దేవుడు నిర్ణయించిన నివాస స్థలం. And that is the place where Adam and Eve were supposed to live. మరి ఆ స్థలమే ఆదాము అవ్వలు వారు నివాస యోగ్యంగా ఉన్నటువంటి స్థలం. And that's why the apostle Paul says like this. కనుకనే అపోస్తలుడైన పౌలు ఇలా రాస్తున్నాడు. In the book of Acts chapter 17. అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో రాయబడినట్లుగా In him we live and we move and have our being. మరి ఆయన యందు మనము జీవిస్తున్నాము, చలిస్తున్నాము, మనము సహవాసం చేసే వారంగా ఉన్నాము. Our very life is dependent upon the Lord Jesus Christ. మన యొక్క జీవమంతా కూడా యేసు ప్రభువు మీద ఆధారపడిన జీవంగా ఉంది. Our sustenance is dependent upon the Lord Jesus Christ. మన యొక్క బ్రతుకు, మన చరణమంతా కూడా యేసు ప్రభువు వారి మీదనే ఆధారపడింది. And take Jesus out of the picture, మన యొక్క ఆ దృశ్యం నుండి యేసు ప్రభు వారిని మనం కనుక we will వేరుపరచుకున్నట్లయితే not be able to experience the life. మనము ఆ జీవము కలిగిన వారముగా ఉన్నాం. And that's what exactly happened there in the book of Genesis. అదే ఆది కాండములో మరి సంభవించిన ఆ సంభవంగా మనం చూడగలం. Adam and Eve, they wanted to experiment outside the presence of God. దేవుని యొక్క సన్నిధికి వెలుపలగా ఉండాలని, జీవించాలని ఆదాము అవ్వల ఒక ప్రయోగము వారు ప్రయోగించిన And వారుగా they ఉన్నారు. wanted to do the things out of their own will. ఆ వారి సచిత్తాన్ని ఆధారం చేసుకుని వారు కార్యాలను జరిగించాలని నిర్ణయించుకున్నారు. And you know what has happened to these people? మరి వారికి ఏం జరిగిందో మనం ఎరిగిన వారంగా ఉన్నాం. They were dead spiritually. వారు ఆత్మీయంగా చనిపోయిన వారుగా They మృతులుగా were ఉన్నారు. excommunicated from the presence of the Lord. దేవుని యొక్క సన్నిధి నుండి పారద్రోలబడిన వారుగా ఉన్నారు. They were separated emotionally. మరి వారు ఆ యొక్క ఉద్రేకం నుండి వారు వేరుపరచబడిన వారుగా And ఉన్నారు. that's the reason they were having fear and so many other things. కనుకనే వారు భయము కలిగి అనేకమైన భయాల చేత వారు జీవించారు. And there was also physical separation. అలాగుననే వారు భౌతికంగా కూడా ఎడబాటు కలిగిన వారుగా And ఉన్నారు. the Lord said to these people, వారితో దేవుడు అన్నాడు, you were brought from the dust, మీరు మట్టిలో నుండి తీయబడ్డారు and you కనుక will also return to the dust. మీరు ఆ యొక్క మట్టిలోనికి తిరిగి వెళ్ళాలి. But look at the Bible, అయితే దేవుని వాక్యాన్ని మనం right చూసినట్లయితే from the beginning, from the book of Genesis, ఆది కాండము ప్రారంభం మొదలుకొని God wanted to visit the people again and again. దేవుడు మరలా తన ప్రజలను ఆయన దర్శిస్తూ ఉన్నాడు, దర్శించే దేవుడిగా ఉన్నాడు. He revealed himself to Noah. మరి ఆయన నోవాకు తాను He ప్రత్యక్షపరచుకున్నాడు. revealed himself to Abraham. అబ్రహాముకు తాను He ప్రత్యక్షపరచుకున్నాడు. revealed himself to Jacob. ఆయన యాకోబుకు ప్రత్యక్షపరచుకున్నాడు. He revealed himself to Moses. ఆయన మోషేకు ప్రత్యక్షపరచుకున్నాడు. He revealed himself to the nation of Israel. ఇశ్రాయేలు ప్రజలకు ఆయన తను ప్రత్యక్షపరచుకున్నాడు. Now in these last days, మరి ఈ చివరి దినాల్లో he wanted to reveal himself to the disciples once again, ఆయన మరలా తన యొక్క శిష్యులకు తాను ప్రత్యక్షపరచుకోవాలని కోరుకున్నాడు. so that one fine day అందుకనే ఒక మరి సునిశ్చితమైన దినమున we see in the book of Revelation, మనము ఆ యొక్క ప్రకటన గ్రంథం మనం we shall be in the presence of the Lord forever. మనము నిత్యము ఎడతెగక దేవుని సన్నిధిలో నిలిచి ఉండేవారుగా ఉన్నాం. Whatever we see in the first two chapters of the book of Genesis, మరి ఆది కాండము ప్రారంభ అధ్యాయంలో మనం ఏమైతే చూస్తూ వచ్చామో the same thing we see in the last two chapters in the book of Revelation. మరి ఆ యొక్క ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో అదే దృశ్యాన్ని మనం చూడగలం. There was no sin in the first two chapters of the book of Genesis. ఆది కాండం మొదటి రెండు అధ్యాయాల్లో అక్కడ పాపరహితమైనటువంటి ఆ పరిసరాలు ఉన్నాయి. In the book of Revelation chapter 21 and 22, మరి ప్రకటన గ్రంథం 21, 22 కూడా there won't be any sin, అక్కడ పాపరహితమైనదిగా ఉంది. because we shall be in the presence of the Lord. ఏంటి కారణం అంటే మనం దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ ఉన్నాం. And God himself will
dwell with us. మరి దేవుని యొక్క సన్నిధి మనతో నివాసం చేయబోతోంది. And that is our goal and future purpose. మన యొక్క భవిష్యత్తు యొక్క గురి, మన గమ్యము అదే అయి ఉంటుంది. But as long as we live in this world, అయితే భూమిపైన మనం జీవించినంత ఈ కాలంలో Jesus continues to reveal himself to us. యేసు ప్రభువారు ఆయన ఎడతెగకుండా మనకు ఆయన ప్రత్యక్షపరుచుకుంటూనే ఉన్నాడు. If you have your Bibles with you, మరి మీతో కూడా మీ బైబిల్ ఉన్నట్లయితే turn with me to the book of John's Gospel, మరి నాతో కూడా యోహాను సువార్తను తీయండి. chapter 20. 20వ అధ్యాయము. And we will read from verse 19 to 23 alternately. మనం 19 నుండి 23 వరకు మార్చి చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం. Yeah, chapter 20 verse 19 to 20వ 23. అధ్యాయం 19 నుండి 23 వరకు. ఆదివారం సాయంకాలమున 19వ వచనం నేను చదువుతున్నాను, 20 మీరు చదవండి. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పెను. When he had said this, he showed them his hands and his side. Then the disciples were glad when they saw the Lord. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పెను. And when he had said this, he breathed on them and said to them, receive the Holy Spirit. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారు క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండునిత్రో అవి నిలిచియుండునని వారితో చెప్పెను. Yesterday we have seen how Jesus revealed himself to Mary Magdalene. మరి నిన్నటి సాయంకాలమున మగ్దలేని మరియకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగో ఆయన తను తాను ప్రత్యక్షపరచుకొని కనబరుచుకున్నాడో చూస్తూ వచ్చాం. The disciples heard of the resurrection of the Lord Jesus Christ. మరి శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానం గురించి విన్నవారుగా ఉన్నారు. Peter and John came and saw the empty tomb. మరి పేతురు యోహానులు ఖాళీ సమాధిని వారు చూస్తూ వచ్చారు. And Mary also told about her encounter with the Lord Jesus Christ. మరి అనేకులు యేసు ప్రభువును ఎదుర్కొన్నారన్న సమాచారం విన్నారు. And she also told how the angels spoke to them. మరి ఆ యొక్క దేవదూతలు ఎలా మాట్లాడుతూ వచ్చారో అది కూడా ఆమె చెబుతూ వచ్చింది. Why do you seek the living among the dead? మరి ఎందుకు మీరు ఆ యొక్క సజీవుడైన యేసును మృతుల్లో వెలుగుచున్నారని చెప్తూ వచ్చారు. He is not here. ఆయన అక్కడ లేడు. He is risen again. ఆయన మరలా తిరిగి లేచి ఉన్నాడు. As he told while he was alive. ఆయన తాను ముందుగానే నేను తిరిగి మృత్యుంజయుడు తిరిగి లేస్తానని చెప్పిన ప్రకారం He is not here but he is alive from the dead. ఆయన అక్కడ లేడు, ఆయన సజీవుడుగా తిరిగి లేచి ఉన్నాడు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, that was not able to hold back the Lord Jesus Christ. మరి యేసు ప్రభువు జీవితంలో అది మాత్రం వాళ్ళకి సంభవించలేదు. That was not able to hold back Jesus Christ. అది ఆ యొక్క మరణము యేసు ప్రభువుని బంధించి ఉంచుట సాక్ష్యము. Tomb was not able to hold the body of the Lord ఆ Jesus యొక్క Christ. సమాధి యేసు ప్రభువు యొక్క దేహమును బంధించి ఉంచుట సాక్ష్యము. He is the author of life. ఆయన ఏంటి కారణం అంటే ఆయనే జీవమునకు కర్త. And because there was no sin in the life of Jesus, యేసు ప్రభువు యొక్క జీవితంలో పాపం లేదు కనుక, and therefore that has no hold on the Lord Jesus Christ. కనుకనే మరణానికి ఆయన మీద ఎలాంటి అధికారం లేదు. You know what the Bible says? బైబిల్ ఏం సెలవిస్తుందో తెలుసా? The wages of sin is death. పాపం వల్ల వచ్చు జీతము మరణము. That is because of sin. అది పాపమును బట్టి వస్తుంది. But we see the life of the Lord Jesus Christ. అయితే యేసు ప్రభువు యొక్క జీవితం మనం The చూసినట్లయితే Bible says like this. The Bible says like దేవుని this. వాక్యం ఇలా సెలవిస్తుంది. He knew no sin. ఆయన పాపము ఎరుగడు. In him there is no sin. ఆయనలో పాపమే లేదు. He committed no sin. ఆయన పాపము చేయలేదు. And because of the sinless nature of the Lord Jesus Christ, యేసు ప్రభువు యొక్క పాపరహితమైనటువంటి జీవితము ఉంది కనుకనే that was not able to overcome Jesus. మరణము యేసు ప్రభువుని జయించలేకపోయింది. అది అసాధ్యమైన And పని. therefore Jesus came back to life. కనుకనే యేసు ప్రభువు తిరిగి ఆయన మరణాన్ని జయించి ఆయన మృత్యుంజయుడుగా తిరిగి లేచాడు. And now Mary came and told all the disciples. మరి ఇప్పుడు మరియా ఇవన్నీ సంగతులు ఆ శిష్యులతో చెప్తూ వస్తున్నాయి. Oh, I met the Lord Jesus Christ. అయ్యో నేను యేసు ప్రభువుని ఎదుర్కొన్నాను. I thought he was a gardener. నేను అనుకున్నాను ఆయన తోటమాలి అనుకున్నాను. I thought he was dead and buried. ఆయన మరి చనిపోయి సమాధి చేయబడ్డాడని. But I saw the Lord Jesus Christ. నేను యేసు ప్రభువుని చూచాను. He spoke to me by my name. ఆయన నన్ను పేరు పెట్టి పిలిచి నాతో మాట్లాడాడు. And he also told me to convey this message to you. మరి ఈ యొక్క సంగతులు మీకు తెలియజెప్పమని ఆయన నాతో చెప్పాడు. That whole day they were wondering what is happening. ఆ దినమంతా ఏం జరుగుతుందని చెబుతులైపోయారు. Now this is what we see in chapter 20 verse 19. మనం ఇదే సంగతులు 20వ అధ్యాయం 19లో మనం చూస్తూ ఉంటున్నాం. Then the same day at evening, being the first day of the week. ఆదివారం సాయంకాలం
Chapter 20, verse 19. ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి వారి మధ్యలో నిలిచి మీకు సమాధానం కలుగును గాకని వారితో చెప్పాను. The same day, on the first day of the week. మరి అదే దినమున ఆదివారమున మరి వారం యొక్క ప్రారంభ దినాన early in the morning, Mary was able to see Jesus. మరి వేకో జామున అనేకులు యేసు ప్రభువుని చూడగలిగారు. And in the evening, మరి ఆ సాయంకాలంలో Jesus wanted to reveal himself to the disciples. సాయంకాలము ఆయన తన శిష్యులకు ప్రత్యేకపరచుకోవాలని ఆశపడ్డారు. As we see in the Gospel of John, మనము యోహాను సువార్తలో మనం చూసినట్లుగా chapter 1, we see no need to open. మరి మొదటి అధ్యాయం మనం చూసినట్లుగా He talks on the first day. మరి మొదటి దినం ఆయన He మాట్లాడుతూ says on the second day. రెండవ దినము. Now here he says, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే the first day of the week. మరి వారమునకు మొదటి దినము ఆదివారం సాయంకాలమున. Now what do we see? What has happened on the first day of the creation? మరి ఆ యొక్క సృష్టిలో మొదటి రోజు ఏం జరిగిందో మనం తెలుసుకుంటూ The Bible says, దేవుని వాక్యం బైబిల్ in the సరే beginning God created the heavens and the earth. మరి దేవుడు భూమిని ఆకాశమును ప్రారంభంలో సృష్టించాడు. And what was the first thing that he did? మరి మొట్టమొదటి ఆయన చేసిన కార్యం ఏంటి? And how was the description of the earth there in the book of Genesis chapter 1? ఆదికాండం మొదటి అధ్యాయంలో భూమిని గురించినటువంటి వర్ణన ఎలా ఉంది? The earth was empty. భూమి The నిరాకారముగా earth ఉంది. was formless. అది మరి ఏ యొక్క ఆకారం లేనిదిగా And was ఉంది. also filled with darkness. మరి ఆ యొక్క భూమి అంతా కూడా చీకటితో నిండిన ప్రదేశంగా ఉంది. There was darkness everywhere. మరి ప్రతి స్థలంలో కూడా చీకటి అల్లాడుతుంది. There was emptiness everywhere. మరి ప్రతి చోట కూడా నిరాకారముగా భూమి ఆకారం లేనిదిగా ఉంది. There was no form over there. మరి అక్కడ ఆకారమే లేదు. But what did the Lord do on the first day? మరి ఆ మొదటి దినంలో ప్రభు ఏం చేశాడు? The Lord said, "Let there be light." మరి అక్కడ వెలుగు కలుగునుగా కానీ ప్రభు And చెప్పాడు. there was light. అక్కడ వెలుగు కలిగింది. And the light was able to dispel the darkness. ఇప్పుడు ఈ వెలుగు ఆ యొక్క చీకటిని పారద్రోలుతుంది. But we are in the New Testament. మరి ఈ యొక్క నూతన నిబంధన చూసినట్లయితే And what is the first thing that need to happen in our life? మొదటి దినంలో మన జీవితంలో ఏం సంభవించింది? When our hearts are filled with darkness. మన హృదయాలన్నీ కూడా చీకటిమయమైపోయినప్పుడు, When there is emptiness within us. మన యొక్క లోపల శూన్యత ఉన్నప్పుడు, When there is no meaning for our life. మన జీవితానికి అర్థం లేనప్పుడు, Like how the teacher says. మరి తండ్రి అయిన దేవుడు సెలవిచ్చినట్లు, Like how the teacher says in the book of Ecclesiastes. మరి ఆ యొక్క ప్రసంగి గ్రంథంలో రాయబడినట్లుగా Meaningless, meaningless, everything is meaningless. మరి సమస్తము వ్యర్థము వ్యర్థమని రాయబడింది. Life without the Lord Jesus Christ. యేసు ప్రభువారు లేకుండా జీవితం అనేది There is no meaning for your life. మరి నీ జీవితానికి ఎలాంటి అర్థం లేదు. Your heart is filled with darkness. నీ యొక్క హృదయం చీకటితో నింపబడి ఉంది. There is so much of emptiness within. మరి లోపల చాలా శూన్యత ఉంది. And what did the Lord do on the first day? మరి మొట్టమొదటి దినాన ప్రభు ఏం చేశాడు? He said, "Let there be light." ఆయన చెప్పిన మాట వెలుగు కలుగును గాక అని చెప్పాడు. And there was light. అప్పుడు వెలుగు కలిగింది. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, when Jesus steps into our life, ఎప్పుడైతే యేసు ప్రభువారు మన జీవితంలో లోపలికి వస్తాడో, we have the light of the gospel within us. మన లోపల సువార్త అనే ప్రకాశమానం వస్తుంది. The darkness will be dispelled from our hearts. మన హృదయాల నుండి ఆ యొక్క చీకటి అంధకారం తొలగిపోతుంది. We'll be able to find meaning and purpose in our life. అప్పుడు మన జీవితానికి అర్థము పరమార్థం చేకూరుతుంది. When we have the interaction and the touch of the Lord Jesus Christ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సమగ్రతలోనికి ఆయన యొక్క అనుసంధానంలోకి వెళ్ళినప్పుడు we become the new creation. మనము నూతన సృష్టిగా చేయబడతాం. The Bible says, బైబిల్ సెలవిస్తుంది, if anyone is in Christ Jesus, కాగా ఎవడైనా క్రీస్తునందున ఎడల he is a new creation. వాడు నూతన సృష్టి అని రాయబడింది. Behold, all the things of the past were gone, అన్ని సంగతులు గతించిపోయాయి. and behold, all the things have become new. ఇదిగో అన్ని కూడా సమస్తము నూతనముగా చేయబడ్డాయి. We become the new creation in Christ Jesus. ప్రభువైన యేసుక్రీస్తునందు మనం నూతనమైన వారముగా చేయబడ్డాం. The Bible says here, బైబిల్ ఇక్కడ సెలవిస్తుంది, on the first day of the week. మరి వారములో మొట్టమొదటి దినమున, In the Old Testament we see మరి పాత నిబంధనలో మనం చూసినట్లు the Lord created the light out of darkness. మరి ఆయన చీకటిలో ఉన్నప్పుడు ఆ వెలుగు కలుగునుగా కానీ The Lord was able to dispel the darkness with the light. ఆ దేవుడు వెలుగు చేత చీకటిని పారద్రోలినవాడుగా ఉన్నాడు. We being in a new covenant, మనం ఇప్పుడు నూతన నిబంధన కింద He వచ్చినాము. wants us to experience a new creation within us. మన లోపల ఆ నూతన సృష్టిగా చేయబడాలని ప్రభు కోరుతున్నాడు. The light of the gospel has the power to dispel the darkness in our lives. సువార్త యొక్క వెలుగు ప్రకాశమానము
మనలో ఉన్న చీకటి అంధకారాన్ని పారదోలడానికి అది శక్తి కలిగిన వాక్యంగా ఉంది. We have to become the new creation of God. మనం దేవుని యొక్క నూతన సృష్టిగా చేయబడవలసిన వారముగా ఉన్నాం. Now we see here మనం ఇక్కడ చూస్తుంటున్నాం, on the first day of the week, మరి ఆ యొక్క వారం మొదటి దినమున when the ఆదివారం doors were shut where the disciples were assembled for the fear of Jews, శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉన్నారు. they heard the news of the resurrection of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూర్చుని పునరుత్థానం గురించిన వార్త వారు విన్నారు. They have also seen the empty tomb. అక్కడ వారు ఖాళీ సమాధి చూశారు. But look at what was the response of these people. అయితే ఇక్కడ వారి యొక్క ప్రతిస్పందన ఎలా ఉందో ఒకసారి చూడండి. They were shut in the room. వారు ఇంటి తలుపులు మూసుకొని ఉన్నారు. The theologians say like this. మరి వాక్యోపదేశకులు ఇలా చెప్తున్నారు, They were back to the upper room. వారు తిరిగి మరలా పై మేడ గదికి వెళ్ళారు. And they shut the door. ఆ యొక్క తలుపు మూసుకున్నారు. Why did they shut the door? ఎందుకు వారు అలా తలుపును మూసుకున్నారు? Because of the fear of the Jewish people. యూదులకు వారు భయపడినందున వారు తలుపును మూసుకున్నారు. You know, fear can paralyze the people. మరి ఈ యొక్క భయం అనేది మనిషిని అచేతనావస్థలోకి తీసుకెళ్తుంది. You know, fear will not enable the people to move forward in their life. మరి వ్యక్తులు వారి జీవితాల్లో ముందు సాగిపోకుండా భయం వారిని స్తంభింపజేస్తుంది. Have they heard that Jesus was alive? వారు మరి యేసుక్రీస్తు వారు సజీవుడని విన్నారా? They heard the news of that one. మరి ఆ యొక్క వార్తను వారు విన్నారు. Have they seen the empty tomb? వారు ఆ యొక్క ఖాళీ సమాధిని చూశారా? Peter and James, they have seen the empty tomb. పేతురు యోహానులు ఆ యొక్క ఖాళీ సమాధిని చూశారు. Now will Jesus be able to come and rescue them from the fears? మరి ఆ యొక్క భయం యొక్క ప్రమాదం నుండి వారిని తప్పించడానికి యేసు ప్రభు శక్తి కలిగిన వాడుగా ఉన్నాడా? Is he strong enough to be able to rescue them? వారిని తప్పించడానికి ఆయన మరి శక్తివంతుడిగా ఉన్నాడా? Yes, he is more than powerful enough. ఆయన శక్తిమంతుడుగా శక్తికి మించిన వాడుగా ఉన్నాడు. But they were gripped with the fear in their hearts. అయితే వారి హృదయాల్లో భయము వారిని సంధించినట్లుగా భయం చేత కంపించిన వారుగా ఉన్నారు. Do you know what is the origin of fear? మరి ఈ యొక్క భయానికి మూలమేంటో తెలుసా? When in the Bible for the first time the word fear is mentioned. మరి భయము అనే మాట బైబిల్లో మొట్టమొదటి పర్యాయం ఎక్కడ రాయబడింది? We see in the book of Genesis. అది మనం ఆది కాండంలో చూడగలము. When Adam and Eve disobeyed against God. ఎప్పుడైతే ఆదాము అవ్వలు దేవునికి అవిధేయత చూపిస్తూ వచ్చారో, And God came to the garden of Eden. ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క ఏదెను తోట దగ్గరికి వచ్చాడో, And God was asking, where are you? మరి దేవుడు అడుగుతూ వచ్చాడు, ఆదామా నీవెక్కడ? Where are you? నీవెక్కడ? When the Lord was calling, దేవుడు ఎప్పుడైతే ఆయనను అలా పిలుస్తూ వచ్చాడో, you know what was the response? ఆదాము యొక్క ప్రతిస్పందన ఏంటి? You know, we are afraid. మేము భయపడి అని మాట. Because we are naked. మేము దిగంబరులము. We see in Genesis chapter 2 verse 10. మరి ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనం మనం చూడగలం. And that was the first time we see the word fear in the Bible. మరి భయము అనే మాట మొట్టమొదటి పర్యాయము దేవుని వాక్యంలో అక్కడ చూడగలము. It was seen in the context of sin and disobedience. ఎక్కడైతే మరి వారు అవిధేయులై పాపం చేశారో ఆ సందర్భంగా ఈ భయం అనే మాట మనం చూస్తున్నాం. All the negative emotions that we have in life. ఈ ప్రతిబంధకమైనటువంటి ప్రతికూలమైనటువంటి మరి ప్రతిస్పందనలను మనం You చూడగలుగుతాం. know, fear and anxiety. మరి ఆ యొక్క భయము కలవరం మనం And చూడగలుగుతాం. depression. మరి అంతే కాకుండా వారు మరి ఎంతో మరి నిరుత్సాహ పనులుగా ఉంటున్నారు. Whatever the negative emotions that we see, it is all because we are separated from God. దేవుని నుండి వేరుపరచబడిన తర్వాత ఎలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, ఎలాంటి మరి అననుకూలమైన పరిస్థితులు వస్తాయో మనం చూడగలుగుతున్నాం. Fear will paralyze the people. మరి ఈ యొక్క భయం అనేది మానవుని అచేతనావస్థలో కదలకుండా చేస్తుంది. There are many fears for us. మనకు ఎన్నో భయాలు ఉన్నాయి. Isn't it true? నిజం కాదా? What will happen tomorrow? రేపు ఏం జరుగుతుందో, What will happen to my future? నా భవిష్యత్తుకి ఏం సంభవిస్తుందో, What is the future of my children? నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో, Will they be able to get a job or not? అసలు నాకు ఉద్యోగం వస్తుందో లేదో, Will they get married or not? మరి వివాహం అవుతుందో లేదో. Oh, there are so many fears for us. ఈ లోకం అనేకమైన భయాలు మనకున్నాయి. And these disciples also, మరి ఈ శిష్యులు కూడా they were with the Lord Jesus for 3.5 years. 3.5 సంవత్సరాలు ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఉన్నారు. They have walked with the Lord Jesus యేసు Christ. ప్రభు వారితో నడిచిన వారుగా ఉన్నారు. They have seen the miracles of Jesus. యేసు ప్రభు వారి యొక్క ఆశ్చర్యమైన క్రియలు వారు చూసిన They వారుగా have ఉన్నారు. heard from the Lord Jesus Christ. వారు యేసు ప్రభువు చేత బోధించబడి విన్నవారుగా And they ఉన్నారు. even have heard the resurrection of Jesus మరి Christ. యేసు ప్రభు వారి యొక్క పునరుత్థానాన్ని గురించి కూడా విన్నవారుగా ఉన్నారు. But still their hearts were gripped with fear. అయినప్పటికీ వారి హృదయాలు
భయం చేత స్తంభించినవిగా ఉన్నాయి. We see a story in the Old Testament, మరి పాత నిబంధనలో మనం ఒక వృత్తాంతంలో in చూసినట్లయితే the book of Judges. మరి ఆ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో And that was the time when the nation of Israel was being oppressed by the Midianites. మరి మిథ్యానీయుల చేత ఎంతగానో అనగదొరకబడిన వారుగా ఉంటున్నారు ఇశ్రాయేల్ ప్రజలు. And we see a man by name Gideon. మరి అక్కడ మనం గిద్యోను అని ఒక మనుషుని మనం చూడగలం. What was he doing? మరి ఆయన ఏం చేస్తున్నాడు? He was very fearful. ఆయన చాలా భయభ్రాంతుడయ్యాడు. He was hiding himself and he was thrashing the wheat. మరి ఆ యొక్క గోధుమల కలంలో గోధుమలు దుల్లగొట్టుకుంటూ ఎంతో భయంతో స్తంభించబోయిన వాడుగా ఉంటున్నాడు. He was thrashing the wheat in the wine press. మరి ఆ యొక్క కలంలో గోధుమలు చల్లిస్తూ ఉంటున్నాడు. And do you know what has happened? అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసా? The Lord came and visited Gideon. మరి దేవుడు అక్కడికి వచ్చి ఆ గిద్యోనుకు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. And what is happening with the disciples? మరి ఇక్కడ శిష్యులకు ఏం సంభవిస్తుంది? When they shut the door, వారు ఎప్పుడైతే తలుపులు మూసుకున్నారో thinking the Jewish people will come and kill us now. యూదులు వచ్చి మమ్మల్ని చంపేస్తారని వారికి భయపడిన వారు. Our master was crucified. మా ప్రభువు ఆయన సిలువ వేయబడ్డాడు. And now they are going to come and attack us. ఇప్పుడు మరలా వచ్చి మమ్మల్ని కూడా వారు మరి ఏదో భయం చేత మమ్మల్ని చంపేస్తారని భయంతో There ఉన్నారు. was fear for their life. వారి జీవితాల కొరకైన భయం వారిలో ఉంది. That's the reason they shut the door and they were staying inside. కనుకనే వారు ఆ యొక్క గది యొక్క తలుపును మూసుకొని వారు భయకంపితులుగా ఉన్నారు. And that was the time the Lord visited these disciples. అలాంటి సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు వారిని ప్రత్యక్షపరుచుకొని వారికి ఆయన కనపరుచుకుంటూ ఉన్నారు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, whatever the fears we might be having, మరి ఎలాంటి భయాలు మనం కలిగి ఉన్నప్పటికీ, I do not know what fears are gripping your life, నీ జీవితంలో ఎలాంటి భయాలు ఉన్నాయో నాకు తెలియదు కానీ, and what fears are paralyzing your life. ఏ భయాలు నిన్ను స్తంభింపజేస్తున్నాయో నాకు But తెలియదు there కానీ, is good news I want to tell you this morning. అయితే ఈ ఉదయ కాలంలో నీకు ఒక మంచి శుభ సందేశం ఉంది. When మంచి you are వర్తమానం gripped ఉంది. with fear, ఓ ఎవరైతే ఈ భయం చేత భయకంపితులు అయినారో, the Lord wants to visit you this morning. ఈ ఉదయ కాలంలో ప్రభువు నిన్ను దర్శించాలని కోరుతూ ఉన్నాడు. Like how the Lord visited the disciples 2000 years back. 2000 సంవత్సరాల క్రితం ఏలావతల శిష్యులకు ఆయన ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. And he is the same Jesus even today. అదే యేసు ప్రభువు ఈనాడు కూడా ఉన్నాడు. And he wants to visit you this morning. ఈ ఉదయ కాలంలో ఆయన నిన్ను కూడా దర్శించాలని కోరుతున్నాడు. And what the Bible says here. మరి బైబిల్ ఏం సెలవిస్తుందో నేను చదవాలని కోరుతున్నాను. The first thought that I wanted to leave with you. మరి మొట్టమొదటి దినాన నేను మీతో కలిసి ఉండాలని కోరుతున్నాను. The first thought that I wanted to leave with you. మరి మొట్టమొదటి ఆ యొక్క ఆలోచన సందర్భం ఏంటంటే, Jesus came and stood in the midst of them. యేసు వచ్చి మధ్యను నిలిచి అనే మరి ఈ మాట, He came and stood in the midst of these people. మొట్టమొదటి తలంపు ఏంటంటే యేసు వచ్చి వారి మధ్యను నిలిచి అనేటువంటి తలంపు. We see the preeminence of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆ యొక్క ప్రత్యక్షతకు ముందు జరిగేటువంటి కార్యము. He was no more in the grave. మరి ఆయన ఏమాత్రం కూడా సమాధిలో లేడు. He was no more nailed on the cross of Calvary. ఆయన శిలువ పైన ఇంకా శిలువ వేయబడి ఆ శిలువతో కొట్టబడి ఇంకా అలా స్థితిలో లేడు. Now he came back alive from that grave. ఆయన ఆ యొక్క సమాధి నుండి సమాధి జయించి మృత్యుంజయుడిగా వచ్చిన He వాడుగా has ఉన్నాడు. risen over this death. మరి ఆ యొక్క సమాధి మరి జయించి లేచిన వాడుగా ఉన్నాడు. Now he stood in the midst of these people. ఇప్పుడు ఆయన ఆ భయకంపితులైన వారి మధ్య నిలిచిన వాడుగా ఉన్నాడు. In the center of the disciples. మరి ఆ యొక్క శిష్యులకు మధ్యలో నిలుస్తున్నాడు. Oh, he is the Lord Jesus Christ. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు Who వారు. is the Lord Jesus Christ? యేసు ప్రభువారు ఎవరు? The Bible says బైబిల్ సెలవిస్తుంది. in the book of Colossians chapter 1 verse 15. మరి కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనంలో, He is the image of the invisible God. ఆయన అదృశ్యమైన దేవుని యొక్క స్వరూపిగా ఉన్నవాడు. And he is the firstborn over all creation. ఆయన సమస్త సృష్టిలో కూడా ఆది సంభూతుడు. And everything he has created. సమస్తమును ఆయనే సృష్టించాడు. The visible and the invisible things. దృశ్యమైనవి అదృశ్యమైనవి అన్ని ఆయన The things in సృష్టించాడు. the heaven and things on the earth. మరి ఆ భూమి ఆకాశమైన సమస్తమును, The thrones and the powers. మరి ఆ యొక్క సింహాసనములు అధికారములు, Everything was created by him and also for him. ఆ సమస్తము ఆయన చేత ఆయన కొరకు ఆయన ద్వారా సృష్టించబడ్డాయి. He is the image of the invisible God. ఆయన అదృశ్యుడైన దేవుని యొక్క స్వరూపముగా And ఉన్నాడు. the Bible says in the book of Hebrews, మరి బైబిల్ హెబ్రీ పత్రికలో రాయబడినట్లుగా he is the radiance of God's glory ఆయన దేవుని యొక్క తేజస్సు యొక్క మూర్తిమంతమైనవాడు. and the exact representation of his being.
దేవుని యొక్క మరి సర్వాధికారమైనటువంటి ఆయన సర్వ సముద్రుడిగా ఆయన ఆకార అవతార మూర్తిగా ఉన్నాడు. In him the fullness of God dwells in bodily form. ఆయన యందు దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయన యందు సశరీరముగా ఆయన యందు నివాసం ఉంది. He is the Lord Jesus Christ, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. the one who was there before the beginning, ఆయన ప్రారంభానికి సృష్టి ఆరంభానికి ముందుగా ఉన్నవాడు. and the one who will be there even after the end. మరి ఆ యొక్క యుగాంతము అయిన తర్వాత కూడా He ఉండబోయేవాడు. is omnipotent God, ఆయన సర్వ సృష్టికి సర్వాభూతులుగా ఉన్నాడు. and he is omnipresent God. ఆయన ఎల్లప్పుడూ నివాసం ఉండేటువంటి దేవుడు. Oh, there is no restraint for him. He can be anywhere. ఏ సంగతి కూడా ఆయనను స్తంభింపజేయలేవు, ఆయనను పట్టుకుని ఉండలేవు అసలు. He knows everything about us. మన గురించి సమస్తమైన ఎరిగిన వాడుగా ఉన్నాడు. Jesus knew that his disciples were locked with fear in that room. యేసు ప్రభువారు ఎరిగిన వాడుగా ఉన్నాడు. యూదులకు భయపడి భయం చే కంపితులై ఆ యొక్క తలుపు యొక్క గది మూసుకుని ఎరుగు. Now he came in the midst of these people. అయితే వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆయన వారి మధ్యను నిలిచి He was standing in the center of these people. మరి ఆ ప్రజల యొక్క మధ్య భాగంలో ఆయన నిలిచిన వాడుగా ఉన్నాడు. And he was revealing himself to them. ఆయన తను తాను వారికి ప్రత్యక్షపరచుకుంటున్నాడు. Apostle John, మరి అపోస్తలుడైన యోహాను he was an old man, ఆయన వృద్ధుడు, almost 90 plus years. ఇప్పుడు 90 సంవత్సరాలు పైచిలుకున్నవాడు. You know, he was there isolated on the island of Patmos. మరి పద్మాసు ద్వీపంలో ఆయన పరవాసిగా ఉన్నాడు. And he saw the Lord there. ఆయన ప్రభువును అక్కడ చూస్తూ వచ్చాడు. What do we see? ఆయన ఏం చూస్తాడు? We see the Lord in the center of the throne. ఆ యొక్క మరి సింహాసనం మధ్యలో ఆయనను చూస్తున్నాడు. And again there in that vision, he was seeing the Lord in the center of the throne. ఆయన ఆ యొక్క సింహాసనం మధ్యలో ఆ ప్రభువును ఆయన చూస్తూ ఉన్నాడు. Oh, many years before, అనేక సంవత్సరాల క్రితము you know, he remembered that Jesus, he was standing in the center among them. వారి మధ్యలో అనేక సంవత్సరాల క్రితం అక్కడ నిలిచిన ఆ యేసు ప్రభువే. But now after many years in his life, అనేక తన జీవితంలో అనేక సంవత్సరాల తర్వాత you know, maybe he has no vision, proper vision. ఇప్పుడు ఆయన సరి అయినటువంటి దృష్టి ఉందో లేదో దృష్టి మాంద్యం Because he was an old man, I do not know whether his vision was proper or not. నేను ఎరుగను కానీ ఆయన దృష్టి మాంద్యం కలవడో లేదో నాకు తెలియదు కానీ But he saw the resurrected Lord Jesus Christ. అయితే ఆయన పునరుత్థానైన యేసు ప్రభువుని He చూస్తున్నాడు. saw the glorified Lord Jesus మరి Christ. మహిమపరచబడిన యేసు ప్రభువుని And చూస్తున్నాడు. where was he seeing? ఎప్పుడైతే ఆయన చూచాడో And among the four living creatures, ఆ యొక్క 4 జీవుల మధ్యలో and also among the four elders, ఆ యొక్క 24 పెద్దలో he was there in the center of that throne. వారి మధ్యలో ఆయన సింహాసనాసీనుడై చూచాడు. He need to be preeminent in our lives. మన జీవితంలో ఆయనే సర్వాధికారం కలిగిన వాడుగా, అన్నిటిలో ప్రాముఖ్యం కలిగిన వాడుగా ఉండాలి. We see in the book of Colossians chapter 1. కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో Chapter 1. మొదటి అధ్యాయము Verse 18. 18వ వచనం 17-18. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు, సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులోని లేచుట్లో ఆది సంభూతుడు ఆయను. The Bible says here, ఇక్కడ బైబిల్ సెలవిస్తుంది, he is the head of the church ఆయన సంఘమునకు శిరస్సు, and the firstborn from the dead, మరి మృతులోని లేచిన వారు ఆయన ఆది సంభూతుడు. so that in all things he may have preeminence. కనుకనే అన్నిటిలో ఆయన ప్రాముఖ్యత కలిగిన వాడు. He may have preeminence in everything of our life. మరి ఆయన మన జీవితం సమస్తంలో ఆయన ప్రాముఖ్యత కలిగిన వాడుగా ఉన్నాడు. Someone said like this, ఒకరు ఈ విధంగా చెప్తూ in వచ్చారు, the life of every believer, ప్రతి విశ్వాసి యొక్క జీవితంలో Jesus is present. యేసు ప్రభువారు ఆయన ఉన్నవాడుగా ఉన్నాడు. But in some people, అయితే కొందరి జీవితాల్లో Jesus is prominent. యేసు ప్రభువారు చాలా ప్రాముఖ్యంగా ఉన్నాడు. But in very few people, అయితే చాలా కొద్ది మంది జీవితాల్లో he is very much preeminent. ఆయన అన్నిటిలో ఆయనకే ప్రాముఖ్యత కలిగిన He వాడుగా. has to be preeminent in our life. ఆయనే మన జీవితంలో అన్నిటిలో ప్రాముఖ్యత కలిగిన వాడుగా He ఉండాలి. has to be preeminent in our church. మన సంఘంలో ఆయనే ప్రాముఖ్యత కలిగిన వాడుగా ఉండాలి. So that all glory and honor will go to the Lord Jesus Christ. కనుకనే సమస్త మహిమ ఘనత ప్రభావము ఆయనకే చెందుతుంది. He is the head of the body. ఆయనే ఆ యొక్క సంఘమనే శరీరములకు ఆయన శిరస్సు అయినాడు. And as the body of the Lord Jesus Christ, మరి యేసుక్రీస్తు వారి యొక్క శరీరము, we need to be connected to the head. మరి మనము ఆ యొక్క శిరస్సు మీద ఉండవలసిన వారము. We need to be connected and also be controlled by the head. మనము దానికి అతుకబడిన వారముగా ఆ శిరస్సు యొక్క స్వాధీనంలో ఆధీనంలో ఉండవలసిన వారంగా ఉన్నాము. Jesus has to be preeminent. యేసు ప్రభు వారికి అన్నింటిలో ప్రాముఖ్యత కలగాలి.
Jesus came యేసు ప్రభువారు వచ్చారు, and he stood in the midst of these people. ఆయన వచ్చి ఆ శిష్యుల మధ్యలో నిలిచిన వాడు. And he became preeminent among the disciples. ఆ శిష్యుల మధ్యలో ఆయన ప్రాముఖ్యత కలిగిన వాడుగా We ఉన్నాడు. see the preeminence of Jesus here. యేసు ప్రభువారు ఆయన ప్రాముఖ్యత కలిగిన వాడిగా మనం ఇక్కడ చూస్తున్నాం. And the second thing that I wanted to share with you, మరి ఈ ఉదయ కాలంలో మీతో నేను పంచుకోవాలని రెండవ తలం ఏంటంటే, after standing in the center amidst of them, వారి మధ్యలో ఆయన నిలిచిన తదుపరి what did Jesus say? ఆయన ఏం చెప్పాడు? He said to them, peace be unto you. మీకు సమాధానం కలుగునుగా కానీ వారితో చెప్పాను. You know, not only Jesus has to be preeminent, యేసు ప్రభు వారికి అన్నిటిలో ప్రాముఖ్యత కలిగి ఉండడమే కాదు, but we also have the peace of Jesus Christ. మనమందరం కూడా యేసు ప్రభు వారి యొక్క సమాధానం కలిగి ఉండవలసిన వారంగా ఉన్నాం. When Jesus came and stood amidst of them, వారి మధ్యలో ఆయన నిల్చుని ఉన్నప్పుడు you know, he did not rebuke these people. He did not rebuke these people. వారిని ఏమాత్రం గద్దించలేదు. He did not say, why are you still doubting? ఎందుకు ఇంకా మీరు సందేహపడే వారుగా I have ఉన్నారు? sent Mary to pass on this message to మరి you. నేను మరేగా చెప్పాను, ఈ యొక్క సంగతులు, ఈ యొక్క వర్తమానం మీకు పంపించమని. Why can't you be confident and be bold? మరి ఆ సంగతులు విన్న తర్వాత ఎదురుగా ఎందుకు ధైర్యంగా ఉండలేకపోతున్నారు? Look at the words that Jesus spoke to these people. మరి అయితే యేసు ప్రభు వారు దానికి భిన్నంగా ఆయన పలికిన మాటలు మనం He చూసినట్లయితే, said, peace be with you. మీకు సమాధానం కలుగునుగా కానీ వారితో చెప్పాను. My dear ones, నా ప్రియ సహోదరి when we సహోదరులారా, are caught up with the fears of this life, మనము ఈ జీవితం యొక్క భయముల చేత స్తంభించిన వారంగా when we ఉంటే, are caught up with the confusion of this life, ఎప్పుడైతే మనం ఈ లోకంలో మన జీవితాల్లో కలవరాలతో నింపబడిన వారంగా ఉంటే, when we are hit with the storms of this life, మరి ఈ యొక్క గాలి తుఫాన్ల చేత మనం వీచబడి అలాగూ ఆ గాలి తుఫాన్లో కొట్టుకునే వారంగా when ఉంటే, there is so much of storm within our hearts, మన హృదయ అంతరంగంలోనే తుఫాను వంటి పరిస్థితులు ఉంటే, where you are not able to experience the peace, ఎక్కడ నీవు సమాధానం లేని జీవితంలో ఉంటావో, where you are constantly restless within you, ఎక్కడైతే నీవు నీ లోపల నిరంతరము కలవరంతో నిండిన వ్యక్తిగా ఉంటావో, how can we experience the peace of the Lord? ఎలా మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సమాధానం మనం అనుభవించగలం? It is the presence of the Lord Jesus Christ. అది యేసు ప్రభు వారి యొక్క సన్నిధే మనకు ఆ సమాధానం ఇస్తుంది. It grants us the peace in our life. అది మన జీవితంలో సమాధానాన్ని అనుగ్రహిస్తుంది. We see in the book of Matthew's Gospel chapter 14. మనము మరి మత్తయి సువార్త 14వ అధ్యాయం మనం చూడగలము. You know, let's come to Matthew's Gospel chapter 14. మనం ఇప్పుడు మత్తయి సువార్త 14వ అధ్యాయంలో వచ్చినట్లయితే Verse 22 onwards we see. 22 మొదలుకొని మనం చూసినట్లయితే, Immediately Jesus made his disciples get into the boat. వెంటనే యేసు ప్రభు వారు ఆ యొక్క దూర దగ్గరికి వారిని సంధించడానికి ప్రత్యక్షపరచడానికి వచ్చాడు. And he told them to go to the other side. వారిని అవతల వైపుకు వెళ్ళమని చెప్పాడు. Who commanded the disciples? మరి అద్దరికి వెళ్ళమని ఎవరు శిష్యులతో ఆజ్ఞాపించారు? It was the Lord who commanded the యేసు disciples. ప్రభు వారే ఆజ్ఞాపించారు. And what did these people do? వీరేం చేశారు? They were obedient to the commandment of the Lord వారు Jesus Christ. యేసు ప్రభు వారి యొక్క ఆజ్ఞకు మరి విధేయులై అద్దరికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. And what happened to these disciples? ఆ శిష్యులకు ఏం జరిగింది? They were caught up in the middle of a storm. వారు గాలి ఎదురైనందున అలల చేత కొట్టబడుతూ You ఉన్నారు. know, sometimes we wonder why storms are coming amidst of us. మనం ఎందుకు నా జీవితంలో ఇలాంటి అలలు తుఫాన్లు వస్తున్నాయని ఆశ్చర్యపడతాం. Lord, why there are so many difficulties for me? ప్రభువా, ఎందుకు నాకే ఇన్ని కష్టాలు? Why there are so many troubles for me? ఎందుకు నాకే ఇన్ని సమస్యలు? I'm coming to the church every week. ప్రతి వారం నేను దేవుని మందిరానికి I've వస్తాను. been serving you faithfully. ఎంతో నమ్మకంగా మిమ్మల్ని సేవిస్తూ ఉన్నాను. I'm following you faithfully. మరి చాలా నమ్మకంగా మిమ్మల్ని వెంబడిస్తూ Then ఉన్నాను. why this storm in my life? ఎందుకు ఈ తుఫాను అలలు నా జీవితంలో ఎదురవుతున్నాయి? There are two types of storms that we see for a believer. మరి విశ్వాస జీవితంలో రెండు రకాల తుఫాన్లు మనం చూడగలము. The first kind of the storm మొట్టమొదటి తుఫాన్ ఎలాంటిదంటే, is the storm of correction. మనల్ని సరి చేయడానికి సరిదిద్దడానికి వచ్చేటువంటి తుఫాన్. We see in the life of Jonah. మనము యోనా జీవితంలో మనం చూడగలము. He was a prophet of God. మరి దేవుని యొక్క ప్రవక్త, He was called by the Lord. మరి దేవుని చేత పిలువబడ్డాడు. And the Lord has given him a mission for his life. మరి ఆయన ఒక యొక్క పని కార్యం జరిగించడానికి దేవుడు ఆయనను పిలుచుకున్నాడు. Oh, Jonah, I need to go to this place. మరి యోనా, నీవు స్థలానికి వెళ్ళు. You go to the city of Nineveh. నీవు నినివే పట్టణానికి వెళ్ళు. There are 120,000 people. అక్కడ 1,20,000 మంది అక్కడ ఉన్నారు. And I wanted to destroy these people. మరి నేను వారిని నాశనం చేయాలనుకుంటున్నాను. But I have chosen you. అయితే నేను నిన్ను And ఏర్పరచుకున్నాను. I want to send you to this place. నేను ఈ స్థలానికి నిన్ను పంపించాలని You need to కోరుకున్నాను. go and proclaim the message to these people. నీవు కనుక వెళ్ళి వారికి సువార్త మనం ప్రకటించినట్లయితే, And Prophet Jonah was not happy.
అయితే ప్రవక్త అయిన యోనా ఆయన సంతోషంగా ఆనందంగా లేడు. Why should I go to the city of Nineveh? నినివేకి నేను ఎందుకు వెళ్ళాలి? All these are bad people. వీరు చాలా దుర్మార్గులైన All they వారు. should be punished by the Lord. వారు తప్పనిసరిగా దేవుని చేత He శిక్షించబడాలి. was not happy to go and do the mission what the Lord has given him. దేవుడు ఏ పని ఏ ప్రత్యక్షత ఇచ్చాడో దాన్ని సంపూర్ణ చేయడానికి ఆయన సంతోషంగా ఉన్నవాడు కాదు. And what was this prophet doing? అయితే ఈ ప్రవక్త ఏం చేస్తున్నాడు? He was going exactly in the opposite direction. అయితే దేవుడు నిర్దేశించినటువంటి దిశకు వ్యతిరేకమైన దిశలో వెళ్తున్నాడు. He bought the ticket. మరి ఆ టికెట్లు కొన్నాడు. He boarded the ship. మరి ఆ యొక్క పడవలకు లోపలికి And వచ్చాడు. he was going towards Tarshish. ఆయన తర్షీషు వైపు వెళ్ళడానికి And you know ప్రారంభించాడు. what has happened అయితే there? అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసా? There was a great storm that came upon this place. అయితే ఆయన వెళ్ళిన ఓడ ఆ స్థలం మీదకే గొప్ప తుఫాను లేచింది. A great storm came upon this place. మరి ఆ స్థలం మీద గొప్ప తుఫాను లేచినట్లుగా చూడగలం. The whole people in the ship, they were very much frightened. మరి ఆ యొక్క ఓడలో ఉన్న వారందరూ కూడా భయకంపితులయ్యారు. There was only one person who was in deep sleep. మరి ఆ యొక్క గాఢ నిద్రలో ఒకే ఒక వ్యక్తి And that was the prophet of God. ఆ వ్యక్తే ఆ యొక్క దేవుని యొక్క ప్రవక్త. And now the captain of ship came there. ఇప్పుడు ఆ యొక్క నావిక యొక్క మరి ఆ యొక్క ముఖ్యాధిపతి వచ్చాడు. He was waking him up. మరి అతను లేపాడు. And he was asking, who are you? అతను అడుగుతున్నాడు, ఎవరు నీవెవరు? You know, who are you? నీవెవరు? And he says, I'm the servant of the living God. నేను జీవముగల దేవుని యొక్క సేవకుని అంటున్నాడు. And then he said, the reason why the storm has come. మరి ఇప్పుడు ఆ యొక్క గాలి తుఫానుకు కారణం అంటే అడుగుతున్నాడు. And you know what the prophet was telling there? ఈ ప్రవక్త ఏం చెప్తున్నాడు తెలుసా? You throw me into the sea. ఇప్పుడు నన్ను ఆ యొక్క నదిలోనికి పడవేయండి. He was not willing to repent also. అప్పటికి కూడా తాను పశ్చాత్తాపడడానికి ఇష్టపడట్లేదు. He was willing to die in the waters of the sea. సముద్రం యొక్క నీటిలో చనిపోవడానికి సిద్ధపడ్డాడు కానీ He was thrown into the sea. ఆ యొక్క సముద్రంలోనికి And త్రోయవేయబడ్డాడు. the storm has come down. అప్పుడు తుఫాను నిమ్మలింపుడు. But look at the mercy of the Lord Jesus, the mercy of the Lord. అయితే దేవుని యొక్క ఆ యొక్క కరుణ సంపన్నతను మనం చూసినట్లయితే It was the Lord who caused this storm. మరి ఏ దేవుడైతే ఈ యొక్క తుఫాను నిమ్మలింపజేశాడో, It was the Lord who caused the storm to ఆ come. ఏ దేవుడైతే ఈ తుఫాను ఆయన రేపాడో, He was the same Lord who also ordered the fish. మరి ఆ దేవుడే ఆ గొప్ప చేపకు ఆజ్ఞాపించాడు. And it was the same Lord who ordered the fish to vomit there. మరి అదే దేవుడే ఆ యొక్క చేపకు మరి ఆ యొక్క యోనాను ఒడ్డున ఉమ్మివేయమని సెలవిచ్చాడు. The storm was listening to the words of the Lord. ఈ యొక్క తుఫాను దేవుని మాటకు లోబడుతుంది. The fish was also listening to the word of the Lord. చేప దేవుని మాటకు లోబడుతుంది. And the worm also listened to the word of the Lord. మరి ఈ యొక్క పురుగు కూడా దేవుని మాటకు వినబడుతుంది. But there is one man who was not obedient. అయితే ఒక్క మనుషుడు దేవుని మాటకు అవిధేయుడుగా ఉన్నాడు. And that was the prophet Jonah. అతని ప్రవక్త అయిన యోనా. And that was the reason the Lord has to send a storm upon his life. కనుకనే ఈ కారణాన్ని బట్టి దేవుడు అక్కడ గొప్ప తుఫాను పంపించాడు. To correct this prophet of ఆ God. యొక్క ప్రవక్తను సరిచేయ నిమిత్తం. The second reason the storms come for us. మరి మన జీవితంలో తుఫాను రావడానికి రెండవ కారణం ఏంటంటే The storms of perfection. మనల్ని పరిపూర్ణులుగా చేయటకు. Already we are walking with the Lord Jesus ఇప్పటికే Christ. మనం ప్రభువైన యేసుక్రీస్తు వారితో నడుస్తున్నాం. The disciples were with the Lord Jesus మరి Christ. యేసుక్రీస్తు శిష్యులు ఆయనతో ఉన్నారు. They were walking with the Lord Jesus వారు Christ. యేసు ప్రభువుతో నడుస్తున్నారు. They left everything and they started following him. మరి వారు సమస్తాన్ని వదిలివేసుకొని ఆయన వెంబడిస్తూ ఉన్నారు. And now the Lord wanted to perfect their faith. ఇప్పుడు దేవుడు వారి యొక్క విశ్వాసమును పరిపూర్ణంగా చేయాలని As per కోరుతున్నాడు. the command of the Lord Jesus యేసు Christ, ప్రభు వారి యొక్క ఆజ్ఞపూర్వకంగా they went on a journey in the ship. మరి ఆ యొక్క ఓడలో వారు ప్రయాణమై అద్దరికి వెళ్తూ ఉన్నారు. And what happened? అక్కడ ఏం జరిగింది? There was a great storm. అక్కడ గొప్ప తుఫాను మనం చూస్తున్నాం. Now what do we see here? ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే Jesus sent the disciples away. మరి యేసు ప్రభు శిష్యులను అద్దరికి పంపిస్తున్నాడు. And look at what the Lord Jesus was doing యేసు here. ప్రభు వారు ఏం చేస్తున్నారో మనం ఇక్కడ చూడగలం. He went alone and prayed. ఆయన వారిని పంపివేసి ఆయన ఒంటరిగా ప్రార్థన He చేస్తున్నారు. was praying for the disciples. ఆయన శిష్యుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. Isn't it wonderful for us to know ఈ సంగతి మనం ఎరగడం ఎంత అద్భుతమైన that విషయం. God is there to pray for us? దేవుడు మన కొరకు ప్రార్థన The చేసేవాడుగా Bible ఉన్నాడు. says in the book of Romans chapter 8 verse 34. మరి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనంలో And రాయబడింది. Hebrews chapter 7 verse 25. Hebrews 7:25. హెబ్రీయులకు పత్రిక 7:25. Jesus is interceding for us. ఆయన నిరంతరం మన కొరకు విజ్ఞాపన చేసేటువంటి దేవుడుగా He ఉన్నాడు. knows our frailty. మన యొక్క ఎక్కడైతే మనం బలహీనంగా ఉన్నామో He ఆయన knows our weaknesses. మన యొక్క బలహీనతలను ఎరిగిన వాడుగా He ఉన్నాడు. knows our frame. మన యొక్క సమస్యలు ఎలా He ఉన్నాయో, knows where we fall short. మన యొక్క తప్పిదములు ఎక్కడ బలహీనై పడిపోయేవారు And the Lord has not left us.
దేవుడు వారిని విడిచిపెట్టలేదు. You know, the Lord is interceding for us. ఆయన వారి కొరకు నిరంతరం విజ్ఞాపన చేస్తూనే You ఉన్నాడు. remember what the Lord Jesus spoke to Peter? మరి పేతురుతో ఏం మాట్లాడాడు మీరు Oh, ఎరుగుదురా? Satan wanted to sift you as wheat. మరి సాతాను నిన్ను జల్లించాలని కోరుతున్నాడు. But I have prayed for you, Peter. అయితే పేతురు నేను నీ కొరకు ప్రార్థన I have చేస్తున్నాను. prayed for you. నేను నీ కొరకు ప్రార్థన Even చేస్తున్నాను. now the Lord is interceding for us. ఇప్పుడు మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేస్తున్నాడు. He went them to the, you know, to the other side of the shore. మరి ఆయన వారి కొరకు అద్దరికి వెళ్ళాడు. Sorry, he told them to go to the other side of వారిని the shore. అద్దరికి వెళ్ళమని చెప్పాడు. And what was the Lord Jesus doing? ఇప్పుడు యేసు ప్రభువు వారు ఏం చేస్తున్నాడు? He was interceding and praying for these ఆయన people. వారి నిమిత్తము నిరంతరం విజ్ఞాపన ప్రార్థన చేసేవాడుగా. You know why he does that one? ఆయన ఎందుకు అలా చేసేవాడుగా ఉన్నాడు? Because he's a faithful and a merciful high priest. ఆయన మన నిమిత్తము చాలా నమ్మకస్తుడైనటువంటి ప్రధాన యాజకుడు. He understands us. ఆయన మన విషయము అర్థం చేసుకునేవాడు. He sent them. Jesus sent them. యేసు ప్రభువుని పంపివేశాడు. Jesus prayed for them. ఆయన వారి నిమిత్తము కొండ ఎక్కి ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాడు. And what we see in verse 25. ఇప్పుడు మనం 25వ వచనంలో ఏం చూస్తున్నాం? Now in the fourth watch of the night, రాత్రి 4వ జామున Jesus went to them walking on the sea. సముద్రం మీద నడుచుచు ఆయన వారి యొద్దకు వచ్చెను. Not only he prayed for the disciples, ఆయన కేవలం శిష్యుల కొరకు ప్రార్థించేవాడు మాత్రమే but he కాదు. saw the fear of these disciples. ఆ శిష్యుల యొక్క భయమును చూస్తూ Oh, we are going to perish in the middle of the sea. ఈ యొక్క ఆ యొక్క నీటి మధ్యలో సముద్రం మధ్యలో వారు నశించబోయేవారుగా They were ఉన్నారు. caught up in the middle of the storm. మరి ఆ యొక్క అలల చేత కొట్టబడుతూ వారు తుఫాను చేత చుట్టబడిన వారుగా They were ఉన్నారు. not able to come back. వారు వెనక్కి రాలేరు. They were not able to move forward వారు also. ముందుకు కూడా సాగిపోలేరు. They were in the middle of that storm. వారు ఆ యొక్క తుఫాను మధ్యలో చిక్కుబడిన వారుగా And ఉన్నారు. what does the Bible say here? దేవుని వాక్యం బైబిల్ సెలవుస్తుంది. In the middle of the night, ఆ మధ్యరాత్రి Jesus went to these people. ఆయన నడుచుచూ సముద్రం మీద వారి దగ్గరికి వచ్చాడు. He went to meet these people who are in discouragement. ఎవరైతే నిరుత్సాహంలోని ఉన్న శిష్యుల యొద్దకు ఆయన నడుచుకుంటూ వచ్చాడు. He went to meet these people who are filled with fear. ఎవరైతే భయకంపితులై భయంతో నిండిన వారుగా ఉన్నారో వారిని కలుసుకోవడానికి యేసు ప్రభువు వారు They were so terrified about the storm. వారు ఆ తుఫాను విషయం ఎంతో కలవరపడి చాలా భయకంపితులుగా ఉన్నారు. But look at what Jesus was doing. యేసు ప్రభువు వారు ఏం చేస్తున్నారు తెలుసా? He was walking on the water. ఆయన సముద్రం నీళ్లపైన నడుస్తూ ఉన్నాడు. The storm is nothing for the Lord. ప్రభువైన యేసుక్రీస్తు వారికి తుఫాన్ అంటే లెక్కలేదు. The Red Sea is nothing for him. ఆ ఎర్ర సముద్రం అనేది ఆయనకు లెక్కలేదు. Jordan River is nothing for him. యోర్దాను నది అంటే ఆయనకు లెక్కలేదు. We can do anything. ఆయన ఏమైనా సమస్తము There is చేయగలడు. nothing which is impossible for the Lord. ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది కూడా లేదు. He came walking on the water ఆయన సముద్రం నీళ్లపైన నడుచుతూ in the ఉన్నాడు. middle of that storm. ఆ యొక్క తుఫాను మధ్యలో నడుస్తున్నాడు. Why did he come? ఎందుకు వచ్చాడు? He came to reach out to his disciples. ఆయన తన శిష్యులను చేరుకోవడానికి వచ్చాడు. And the disciples did not even recognize Jesus Christ. అయితే ఆశ్చర్యమైన విషయము ఆయన శిష్యులు ఆయన గుర్తుపట్టలేదు. They did not even pray for Jesus. వారు యేసు ప్రభు కొరకు ప్రార్థన They చేయలేదు. did not even expect Jesus to యేసు come. ప్రభు వారు వస్తారని వారు అనుకోలేదు. In an unexpected hour, అయితే అకస్మాత్తుగా ఆయన వస్తూ ఉన్నాడు. he came walking to reach out to these people. ఆయన వారిని చేరుకోవడానికి సముద్రం నీళ్ల మధ్య నడుచుకుంటూ వారి దగ్గరికి వస్తున్నాడు. And what was Peter telling? పేతురు ఏమంటున్నాడు? Lord, if it is you, ప్రభువా ఇది గనుక నీవే అయితే, you నీవే అయితే command me to come. మరి నేను కూడా నడిచినట్టు ఆజ్ఞాపించాయా? And what did Jesus say? యేసు ప్రభువు ఏమన్నారు? He said, come. యేసు ప్రభువు రమ్ము అన్నాడు. One single word. ఒకే ఒక్క మాట. One simple word. ఒక సామాన్యమైన సరళమైన మాట. And what did Peter do? పేతురు ఏం చేశాడు? He jumped out of the boat. ఆయన ఆ యొక్క దోణిలో నుంచి ఎగిరి దూకాడు. Peter has some good quality. మరి పేతురు చాలా ఒక మంచి గుణలక్షణం He ఉంది. takes the words of Jesus as it is. యేసు ప్రభువు ఏం చెప్పాడో ఆ మాట అలాగే We తీసుకుంటాడు. see Luke's Gospel chapter 5. లూకా సువార్త 5వ అధ్యాయంలో They fished the whole night. రాత్రంతా మేము కష్టపడాము. They were not able to catch any fish. ఒక్క చేప కూడా Early దొరకలేదు. in the morning, అయితే ఉదయ కాలము they were washing their nets. వారు వలలు They కడుకుంటున్నారు. wanted to go back to their home. వారు తిరిగి ఇంటికి But వెళ్ళిపోవాలి. at that time, Jesus comes to this place. అలాంటి సమయంలో యేసు ప్రభువు వచ్చారు. A professional fisherman was taught by the Lord Jesus Christ. ఒక చేపలు పట్టేవాడు తన వృత్తిలో నైపుణ్యత కలిగిన వాడు. And now ఒక్క చేప కూడా లేదు. And now the carpenter is coming and speaking to the ఇప్పుడు fisherman. వడ్రంగి వాడు వచ్చి ఆ పేతురుతో నిపుణుడే పేతురుతో చెప్తాడు. Oh, Peter, you need to cast the net on the other side. ఇప్పుడు పేతురు అవతలి వైపున మరి అందరికి నీ వల వేయంటున్నాడు. You know what Peter
was telling, పేతురు ఏం చెప్పాడు తెలుసా? Lord, we have tried the last night. ప్రభువా రాత్రంతా We కష్టపడాను tried the whole night. రాత్రంతా శ్రమపడ్డాను We ప్రభువా. know when the high tides will come and the low tides will come. మరి ఈ యొక్క ఉవ్వెత్తున ఎగసేటువంటి అలలు నీ మరి తగ్గిపోయిన వాళ్ళు ఎప్పుడు వస్తాయి మాకు తెలుసా? We live all this life on this sea. ఈ సముద్రం మీద ఎలాంటి జీవితమో మేము We ఎదురుగా know exact spots where we'll be able to find the fish. మరి ఎప్పుడు చేపలు వస్తాయో తెలుసు. But we are not able to catch anything. రాత్రంతా శ్రమపడ్డాం, ఒక్క చేప కూడా లేదు. And you know what Peter said? అయితే పేతురు చెప్పాడు తెలుసా? At your word. నీ మాట చొప్పున, At your నీ word. మాట చొప్పున, I will cast my net. నీ మాట చొప్పున నేను వల వేస్తాను You know, ప్రభువా. at the word of Jesus Christ, యేసు ప్రభువారి మాటను బట్టి Peter immediately jumped into the water. యేసు ప్రభువారి మాటను ఆధారం చేసుకుని ఆయన బోట్లోంచి And ఎగిరిదుకాడు. what was he doing? ఏం చేస్తున్నాడు? He was walking on the water. ఇప్పుడు పేతురు నీళ్లపై నడుస్తూ ఉన్నాడు. Maybe the disciples were telling Peter, మరి ఒకవేళ మిగిలిన శిష్యులు పేతురు ఇలా "Hey చెప్తున్నారు, fellow, why are you jumping? ఓ బుద్ధి లేనివాడు ఎందుకు ఎగురుతున్నావు? You know, why are you jumping into the waters? ఎందుకు నీళ్ళకు దిగుతున్నావు? You'll be drowned into the waters." నీవు నీళ్ళలో మునిగిపోతావు. But he did not believe the words of these people. వారి మాటలు నమ్మలేదు కానీ I know the Lord Jesus has commanded me. యేసు ప్రభు ఆజ్ఞాపించాడని He నేను told me to come. రమ్మని నాకు And సెలవిచ్చాడు. I will jump out. నేను ఇప్పుడు ఆ యొక్క దోణి నుంచి ఎగిరి దూకుతాను. And he started walking on the water. ఇప్పుడు పేతురు నీళ్ళపైన నడవడం ప్రారంభించాడు. Jesus was walking on the water. యేసు ప్రభు నీళ్ళపై నడుస్తున్నాడు. Peter also was walking on the పేతురు కూడా water. నీళ్ళపై నడుస్తున్నాడు. And suddenly he changed his direction. ఇప్పుడు పేతురు తన యొక్క దిశను మార్చుకున్నాడు. You know, he saw the storm. ఇప్పుడు ఆ యొక్క గాలిని చూస్తున్నాడు. And what was happening? ఏం జరుగుతుంది? He was drowning into the waters. ఇప్పుడు నీళ్ళలో మునిగిపోవడం ప్రారంభించాడు. And he prayed a shortest prayer. ఇప్పుడు చాలా సరళమైన చిన్న సంక్షిప్తమైన And what ప్రార్థన. was the prayer? ఏంటి ఆ ప్రార్థన? Lord, save me. ప్రభువా నన్ను రక్షించు. Lord, save me. ప్రభువా నన్ను రక్షించు. If Peter would have prayed, ఓ పేతురు మరి ప్రార్థన చేసి, "Oh, Heavenly Father, I thank you. ఓ పరలోకపు తండ్రి నీకు వందనాలు. Lord, thank you for being with us here." మాతో ఉన్నందుకు నీకు వందనాలు. What would have happened? ఏం జరిగిండేది? He would have been down into the waters of that మరి ఆ sea. నీటి అడుగు భాగంలోనికి He వెళ్ళిపోయేవాడు. prayed one short prayer. కేవలం ఒక సంక్షిప్తమైన ప్రార్థన. Lord, save me. ప్రభువా నన్ను రక్షించు. Lord, save me. నన్ను రక్షించు ప్రభువా. And immediately the Lord saved him. వెంటనే యేసు ప్రభు చేయి చాపి రక్షించాడు. And Jesus stepped onto the boat. మరి ఆ యొక్క బోటు మరి దోణి నుంచి వెలువలికి వచ్చి And what happened there? అక్కడ ఏం జరిగింది? The storm calmed down. అక్కడ తుఫాను నిమ్మలించిపోయింది. There was no fear for these disciples. ఈ శిష్యులకు భయం ఏమీ లేదు. Peace is the presence of Jesus with us. మరి ఆయన ఉంటే, ఆయన సన్నిధి ఉంటే మనకు సమాధానం. There is no problem wherever we are. మనం ఎక్కడున్నా పర్లేదు. We may be in the middle of the storm. మరి మనము ఆ యొక్క తుఫాను మధ్యలో ఉన్నా, We may be in the middle of the prison. మరి ఆ యొక్క చెరసాల బంధకాల్లో ఉన్నా, We may be in the middle of a difficult situation. చాలా క్లిష్టతరమైన పరిస్థితిలో ఉన్నా, When you look around, మరి నీ చుట్టూ పరిస్థితులు చూసినా, there may be darkness. మరి చీకటి, There may be troubles. మరి అనేకమైన సమస్యలు, So many fears. అనేకమైన భయాలు. But who can grant peace for our soul? అయితే మన ఆత్మకు ఎవరు నెమ్మది సమాధానం There ఇచ్చారు? is the presence of the Lord Jesus. అది యేసు ప్రభు వారి యొక్క సన్నిధి. These disciples, ఈ శిష్యులు they locked themselves in the room. వారు తలుపు మూసివేసుకొని ఆ పై మేడగదిలో ఉన్నారు. Jesus came and stood in the midst of them. యేసు ప్రభు వారు వారి మధ్యలో వచ్చి నిలిచాడు. He was preeminent among the disciples. వాళ్ళందరిలో కూడా ఆయనే ప్రాముఖ్యత కలిగిన వాడుగా ఉన్నాడు. What the words that Jesus spoke to these people. మరి ఇక్కడ యేసు ప్రభు వారు వారితో ఏం మాట్లాడుతున్నారు మనం చూసినట్లయితే, Peace be unto you. మీకు సమాధానము కలుగును గాక. Peace be unto you. మీకు సమాధానం కలుగును గాక. When you have Jesus in your life, నీ జీవితంలో యేసు ప్రభు వారిని నువ్వు కలిగి when ఉన్నట్లయితే, we have the presence of Jesus in our life, మన జీవితాల్లో యేసు ప్రభు వారి యొక్క సన్నిధిని కలిగిన వారంగా ఉంటే we experience the peace of God. దేవుని యొక్క సమాధానం మనం అనుభవించగలం. Apostle Paul and Silas, మరి అపోస్తలైన పౌలు శీలలు they were imprisoned. వారు చెరసాల బంధకాల్లో They ఉన్నారు. were chained. వారు వారి యొక్క చెరసాల బంధకాల్లో They ఉండి were beaten with the rods. రాత్రంతా కూడా వారు కర్రతో They కొట్టబడ్డారు. were in the darkest hour. వారు చాలా చీకటి సమయాల్లో In the ఉన్నారు. middle of that night, అయితే మధ్యరాత్రి వేళ what were they doing? ఏం చేస్తున్నారు? They were singing hymns and praising the Lord. వారు కీర్తనలు పాడుతూ ప్రభువును స్తుతించి ఆరాధిస్తూ You ఉన్నారు. know why? ఎందుకో తెలుసా? Because they knew that the Lord Jesus was with them. వారితో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారని వారు And ఎరిగినారు. therefore the peace that surpasses every understanding. మరి ప్రతి యొక్క మరి దాన్ని దాటిపోయేటువంటి మరి అనుభవంగా ఉన్నటువంటి సమాధానం వారికి కావాలండి. The peace was with them.
సమాధానం వారికి ఉంది. You can also experience that peace in your life. అలాంటి సమాధానం నీ జీవితంలో కూడా నీవు అనుభవించవచ్చు. That's the second thought I wanted to leave with you. ఇది నేను మీతో ఉంచాలనుకున్న రెండవ తలంపు. The first one, మొట్టమొదటిది the preeminence of Jesus. అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యత. He has to be preeminent. ఆయన అన్నిటిలో ప్రాముఖ్యత కలిగిన వాడుగా In our ఉండాలి. lives, he has to be preeminent. మన జీవితాల్లో ఆయన ప్రాముఖ్యత In our ఉండాలి. families, he has to be మన preeminent. కుటుంబంలో ఆయనకే ప్రాముఖ్యత. In our profession, he has to be మన preeminent. యొక్క వృత్తిలో ఆయనకే ప్రాముఖ్యత. In our church, he has to be మన preeminent. సంఘంలో ఆయనకి అన్నిటిలో In ప్రాముఖ్యత. everything, ఈ సమస్తంలో he has to be preeminent. ఆయనకే ప్రాముఖ్యత The ఉండాలి. second thing, రెండవది the peace of Jesus. యేసు ప్రభువారు ఇచ్చేటువంటి సమాధానం. Is experience the presence of God దేవుని సన్నిధిని బట్టి మనం అనుభవించగలం. in every situation of our life. మన ప్రతి జీవిత పరిస్థితిలో కూడా ఆ సమాధానం. We need to experience the peace of the Lord Jesus మన Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సమాధానము అనుభవించే వారంగా ఉండాలి. The third thing that I wanted to share with you, మరి ఈ ఉదయ కాలంలో నేను పంచుకోవాలన్న మూడవ తలంపు. turn with me to John's Gospel chapter 20. యోహాను సువార్త 20వ అధ్యాయము Verse 21. 21వ వచనం. Shall we read this verse together? ఈ మాట మనమందరం కూడా కలిసి చదువుకుందాం. Are you all with me? అందరూ ఉన్నారా? నలుగురు ఉన్నారా? ఎవరైనా నిద్రపోతున్నారా? చేతులు ఎత్తండి. Are you able to understand what the Lord is teaching? ఈ ఉదయ కాలంలో ప్రభు ఏం బోధిస్తున్నాడో అర్థం చేసుకుంటున్నారా? Are you able to understand that? చేతులు ఎత్తండి. Yes. Yes or no? Don't lift up the hands because the brother is telling. We'll read verse 21 together. 21వ వచనం అందరూ చదువుదాం. So Jesus, అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగాక తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పెను. as the Father has sent me, తండ్రి నన్ను పంపిన ప్రకారము I also send you. నేను మిమ్మల్ని పంపుచున్నాను. I know you have locked yourself in the fear. నేను ఎరుగుదును భయం చేత యూదులకు భయపడి మీరు తలుపు యొక్క గడియలు వేసుకున్నారని. I know you are not able to go out and face the Jewish people. మరి యూదులకు ఎదురెళ్ళి వారిని ఎదుర్కొనేటువంటి ధైర్యం లేని వారు భయపడాలని ఎరుగుతున్నారు. And I know you will not be able to face the Roman authorities. ఈ రోమా ఆ యొక్క ప్రభుత్వం అధికారులను మీరు వెళ్ళి వారిని చూడలేరని కూడా నాకు తెలుసు. But this is what I called you for. అయితే నేను దీని నిమిత్తమే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. As the Father has sent me, తండ్రి నన్ను పంపిన ప్రకారము I am also send you. నేను మిమ్మల్ని పంపుచున్నాను. I want to send you out. నేను మిమ్మల్ని వెలుపలికి And పంపుచున్నాను. that's the reason I have called you. ఆ కారణము చేతనే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. We see Matthew's Gospel chapter 4. మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం చూసినట్లయితే Verse 18 to 22 we see. 18 నుండి 22 వరకు మనం చూసినట్లయితే Jesus called these fishermen. మరి ఈ యొక్క చేపలు పట్టే మనుషులైన వీరిని యేసు ప్రభువు పిలుచుకున్నారు. Jesus was walking along the Sea of Galilee. మరి గలిలయ సముద్ర తీర ప్రాంతంలో ఆయన నడిచేటప్పుడు He saw John and James. ఆయన యోహాను యాకోబులను చూచాడు. And he saw Peter and his brother మరి Andrew. పేతురు ఆయన సహోదరుని ఆంద్రేయుని చూచాడు. And you know what the Lord has called them? అయితే దేని నిమిత్తం వారిని పిలిచాడు తెలుసా? Come and follow me. వచ్చి నన్ను వెంబడించుడి. I will make you fishers of men. నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా I know చేస్తాను. you have been fishermen. మీరు చేపలు పట్టేవారు. I know you've been living like this all your life. మీ జీవితం అంతా ఇలా జీవిస్తూ ఉన్నారు. But this is what I'm going to do with your life. అయితే మీ జీవితాలతో మీతో నేను ఈ కార్యం If you చేయబోతున్నాను. choose to follow me, మీరు నన్ను వెంబడించాలని if you కోరుకుంటే, choose to be with me, నాతో ఉండాలనుకుంటే, and this is what I'm going to do with you. నేను మీతో ఈ కార్యం చేయడానికి I'm పోతున్నాను. going to transform your life. నేను మిమ్మల్ని రూపాంతరం You're చేయబోతున్నాను. not just ordinary fishermen. మీరు సాధారణమైన చేపలు పట్టే But I'm going to జాలరులు. do something much more greater in your life. అయితే నేను మీ జీవితంలో దీన్ని మించినటువంటి అసాధారణమైన I కార్యం. will make you fishers of men. నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా And చేస్తాను. now the Lord Jesus, ఇప్పుడు యేసు ప్రభువారు He called many other people. అలా అనేకులు పిలిచాడు. He called 12 disciples. మరి 12 మంది శిష్యులు పిలిచాడు. The Bible says బైబిల్ సెలవిస్తుంది. in Mark's Gospel chapter 3 verse 14, మార్కు సువార్త మరి 3:14 then He called all these 12 people ఆయన 12 మందిని పిలిచాడు. so that they might be with Him తద్వారా వారు ఆయనతో ఉండాలని, and He might send them out. తద్వారా వారిని వెలుపలికి పంపించాలి. For 3.5 years, 3.5 సంవత్సరాలు these people, they were with the Lord Jesus వారు Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఉన్నారు. They followed the Lord Jesus ప్రభువైన Christ. యేసుక్రీస్తు వారిని వెంబడించారు. They spoke to the Lord Jesus Christ. యేసు ప్రభువు వారితో They సంభాషించారు. slept with the Lord Jesus యేసు ప్రభువు Christ. వారితో పడుకున్నారు. They traveled with the Lord Jesus యేసు Christ. ప్రభువు వారితో ప్రయాణం They చేశారు. did everything together with the Lord
Jesus. వారు అన్ని కూడా యేసు ప్రభువుతో కలిసి చేశారు. And now the time has come. ఇప్పుడు సమయం వచ్చింది. The Lord was reminding these people. వారికి ఆ విషయం మరలా జ్ఞాపకం As చేస్తున్నారు. the Father has sent me, తండ్రి నన్ను పంపిన ప్రకారము I want to send you out. నేను మిమ్మల్ని వెలుపలికి పంపించాలి. I want to send you out into this world. ఈ లోకంలోనికి పంపించాలని కోరుతున్నాను. You know why? ఎందుకో తెలుసా? To be His witnesses. ఆయనకు సాక్షులుగా ఉండే నిమిత్తం. You know that was there in the mind of the Lord Jesus Christ. ఇది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మనసులో ఉంది. And now He was training these people. ఇప్పుడు వారికి చెప్తున్నాడు. He was training these people for 3.5 years. 3.5 సంవత్సరాల వారికి ఇలాంటి శిక్షణ ఇస్తూ వచ్చాడు. Even John's Gospel chapter 17 also. యోహాను సువార్త 17వ అధ్యాయంలో In కూడా the high priestly prayer, ఆయన ప్రధాన యాజకుని ప్రార్థనలో కూడా He says the same thing. అదే మాటలు ఆయన As చెబుతున్నాడు. the Father has sent me, I am sending them. నా తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నాను. He wants to send these people. ఆయన వీరిని పంపించాలని కోరుతున్నాడు. That is the passion of the Lord Jesus Christ. ఇది యేసు ప్రభువారు కలిగినటువంటి బలీయమైనటువంటి కోరిక. And that's the reason the Lord Jesus visited these people. కనుకనే ఆ కారణం చేతనే వీరికి ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. He came and stood in the midst of these ఆయన people. వారి మధ్యలో వచ్చి నిలుస్తూ ఉన్నాడు. And He proclaimed peace to these people. వారికి సమాధానం ప్రకటించాడు. And He was proclaiming His passion to these ఇప్పుడు people. ఆయనకున్న బలీయమైనటువంటి అపేక్ష కోరిక వారికి I తెలియజేస్తున్నాడు. want to send you out into this world. నేను మిమ్మల్ని లోకంలోనికి పంపించాలి. You know, fear will not be able to hold you. మరి భయం మిమ్మల్ని ఏమాత్రం స్తంభింప చేయలేదు. I'm going to be with you. నేను మీతో ఉండబోతున్నాను. My presence shall be with you. నా సన్నిధి మీతో ఉంటుంది. I receive every power and authority నేను సమస్త సర్వాధికారము నేను పొందినవాడనుగా in ఉన్నాను. heaven and on the earth. మరి ఆకాశము భూమి పైన కూడా నేను I have ఉన్నాను. authority over everything. సమస్తం మీద నాకు అధికారం ఉంది. I am promising you this one. మరి నేను మీకు ఈ యొక్క వాగ్దానం ఇస్తున్నాను. I am going to be with you నేను మీతో ఉండబోతున్నాను. till the end of this age, భూదిగంతముల వరకు మరి సర్వ యుగముల వరకు మీతో so ఉంటాను. that you can be my witnesses for the Lord Jesus. తద్వారా యేసు ప్రభు యొక్క మరి సాక్షులుగా ఉండాలని కోరుతున్నాను. And that is the passion of the Lord Jesus ఇది Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారు కలిగిన బలీయమైన అపేక్ష కోరిక. And that was the first way, first thing how He revealed Himself to the disciples. మరి తన శిష్యులకు తను తాను ప్రత్యక్షపరుచుకున్న మొదటి విధానము, You know, only 10 disciples were there. అక్కడ 10 మంది శిష్యులే ఉన్నారు. Other person, Thomas, was not there. అక్కడ తోమా లేడు. What happened to Thomas? తోమాకి ఏమైంది? We do not know what happened to him. తోమాకి ఏం జరిగిందో మనకు తెలియదు కానీ After this first revelation to the ఈ disciples, మొదటి ప్రత్యక్షత ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు these 10 disciples told Thomas, ఈ 10 మంది తోమాకు చెప్పారు, Thomas, we have seen Jesus. తోమా మేము యేసు ప్రభువుని చూచాం. We have seen the resurrected Lord Jesus Christ. పునరుత్థాన యేసు ప్రభువుని చూచాం. We spoke to the Lord Jesus యేసు Christ. ప్రభువుతో మేము మాట్లాడాం. Oh, He is risen again. ఆయన మరలా తిరిగి లేచి He ఉన్నాడు. is no longer in the grave. ఆయన సమాధిలో లేడు. We have seen Him with our own eyes. మా కన్నులతోనే మేమే ఆయన చూచాం. And what was Thomas telling? తోమా ఏం చెప్పాడు? I do not want to believe your story. మీ మాటలు మీ కథ అంతా నేను నమ్మడానికి సిద్ధంగా I have లేను. to see with my own eyes. నా సొంత కన్నులతో నేను చూడాలి. And that is not sufficient for అది me. సరిపోదు. I have to put my fingers in His hand. ఆయన గాయపడిన హస్తాలను నా వేలు ఉంచితే I గాని have to put my hand in His bag. His ఆయన side. యొక్క ప్రక్కలో బల్లెపడుతూ వచ్చారు, అక్కడ నా చేయి ఉంచాలి. Then only I will believe అప్పుడు Him. మాత్రమే నేను నమ్ముతాను. These 10 disciples were they were caught up with fear. మరి ఈ శిష్యులు భయంతో నింపబడి ఉన్నారు. These 10 disciples they were filled with fear. వారు భయకంపితులుగా ఉన్నారు. But the other disciple, the 11th disciple, మరి ఆ యొక్క 11వ శిష్యుడు he was filled with many doubts in his mind. తన యొక్క మనసంతా కూడా సందేహాలే. For 8 days he was in confusion. 8 రోజులు చాలా కలవరంలో ఉన్నారు. And these 10 people were telling, we have seen Jesus. 10 మంది అంటున్నారు మేము యేసుని చూచాం. And this fellow was telling, no, I do not believe him. నేను ఆ మాట నేను నమ్మనుగానే నమ్మనంటున్నాడు. When the Lord wants to visit us, ప్రభు మనల్ని దర్శించాలనుకున్నప్పుడు, if you are not there in His presence, ఆయన సన్నిధిలో నువ్వు లేనప్పుడు there will be so much of confusion in your life. మన జీవితాల్లో చాలా కలవరాలు ఉంటాయి. If Thomas would have been in the company of these other 10 ఈ disciples, 10 మంది శిష్యులకు ప్రభు ప్రత్యక్షపరుచుకున్నప్పుడు తోమా అక్కడ ఉంటే no confusion, no doubts for 8 days. మరి 8 రోజులు ఈ కలవరాలు ఉండేవి కాదు. But Jesus came just for the sake of Thomas. అయితే కేవలం తోమా కొరకే ప్రభు వచ్చాడు. When Thomas also was there, మరలా తోమాకుడు ఉన్నప్పుడు Jesus revealed Himself the second time. మరి రెండవ పర్యాయం ప్రభుని యేసుక్రీస్తు వారు తన ప్రత్యక్ష Thomas, you were telling something.
తోమా నువ్వేదో అంటున్నావు, You have so many doubts in your mind. నీ మనసులో చాలా అనుమానాలు ఉన్నాయి. You are telling you how to put your finger in my నీవు hand. అంటున్నావు నా చేతుల్లో నీ వేలు ఉంచాలనుకుంటున్నావు, You are telling you how to put your hand in my side. నా యొక్క ప్రక్కలో నీ వేలు ఉంచాలని కోరుతున్నావు. Here I am before you. నేను నీ ముందే ఉన్నాను, And I can put your finger. నీ వేలు ఉంచుతావా? You can put your hand. నీ యొక్క చేయి నా ప్రక్కలో ఉంచవచ్చు. Jesus revealed himself to Thomas. యేసు ప్రభువారు తను తాను తోమాకు Can he ప్రత్యక్షపరుచున్నాడు. reveal himself just for the sake of one person? ఒక్క వ్యక్తి కొరకు తను తాను ప్రత్యక్షపరుచున్నాడు. As he did that one. As he did that one. అవును, ఆయన అలాగూ చేశాడు. He revealed himself for the sake of one disciple. ఒక్క శిష్యుని కొరకు ఆయన చేశాడు. Oh, how can you understand this Jesus Christ? యేసు ప్రభువాన్ని ఎలాగో మనం అర్థం You చేసుకోగలం. know, for the people who are filled with fear, ఎవరైతే భయకంపితులుగా ఉన్నారో Jesus revealed himself to them. వారికి యేసు ప్రభువు తను తాను And ప్రత్యక్షపరుచున్నాడు. one disciple who was filled with many doubts, ఒక్క శిష్యుడు అనేకమైన అనుమానాలతో తన బుర్రంతా even for the sake of just one disciple, కేవలం ఒక్క శిష్యుని నిమిత్తము Jesus revealed himself again. యేసు ప్రభువారు మరలా తను తాను ప్రత్యక్షపరిచాడు. That is the heart of Jesus Christ. ఇది యేసు ప్రభువారి యొక్క మనస్సు, హృదయం. He doesn't want to leave you. నిన్ను విడిచిపెట్టాడు ఆయన. He wants to restore you back to ఆయన him. మరలా నిన్ను తిరిగి సమకూర్చాలని We కోరుతున్నాడు. see the story in John's Gospel chapter 9. మరి యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనం మరి కథ విన్నాం. There was this blind man. ఒక గుడ్డివాడు ఉన్నాడు. And what was he doing? ఏం చేస్తున్నాడు? He was begging every single day. ప్రతి దినం కూడా అక్కడ కూర్చొని భిక్షాటన He చేస్తున్నాడు. was dependent upon the people all his life. మరి అతని జీవితం ఎలా ఉందంటే అనేక మీద ఆధారపడ్డాడు. And now the disciples were asking the Lord Jesus Christ, ఇప్పుడు ఈ యొక్క శిష్యులు యేసుప్రభువుని అడుగుతున్నారు. Lord, who sinned? This fellow sinned or his parents sinned? అప్పుడు ఆయన అడుగుతూ, అయ్యా వీడి పాపమా వీడి తల్లిదండ్రుల పాపమా? And Jesus said to the disciples, యేసు ప్రభువు వారి శిష్యులతో అన్నాడు, neither his sin nor the sins of his parents. తల్లిదండ్రుల పాపమా లేకపోతే వీడి పాపమా కాదు కానీ When this happens, so the glory of the Lord will be revealed. ఇది దేవుని కుమారుడు, దేవుని యొక్క మహిమ ప్రత్యక్షపరచబడడానికి. And what did Jesus do? యేసు ప్రభువు వారు ఏం చేశాడు? He spat on the ground. ఆ యొక్క నేల మీద ఉమ్మి వేశాడు. And he took that mud. ఆ యొక్క బురద తీసుకున్నాడు. And he filled into the empty sockets of this blind man. ఆ యొక్క గుడ్డి వాని యొక్క కంటి కాలి నిర్మానుష్యతలో పూసాడు. And Jesus told to this blind man, ఆ శూన్యంలో పూసి ఆ గుడ్డి వాడితో చెప్పాడు, go and wash yourself in the waters of Siloam. వెళ్ళి సిలోయము కోనేటిలో ఆ నీటిలోనే కళ్ళు కడుక్కో. And what did this blind man do? ఈ గుడ్డివాడు ఏం చేశాడు? He just obeyed the Lord Jesus Christ. వాడు కేవలం యేసు ప్రభువు యొక్క మాటకు విధేయుడయ్యాడు. He went to the waters of Siloam. ఆ యొక్క సిలోయము కోనేటి నీటి And he దగ్గరికి వెళ్ళాడు. washed his eyes with the waters of ఆ Siloam. యొక్క తన కనులు తన యొక్క సిలోయము నీటితో కడుక్కున్నాడు. And he came back seeing. ఇప్పుడు తిరిగి వచ్చి ఆయన చూడగలుగుతున్నాడు. And the religious leaders were not happy. Religious leaders were not ఆ యొక్క happy. మతాధికారులు వారు పరిశీలన శాస్త్రులు వారు సంతోషంగా లేరు. And all the people who saw this man blind and begging, ఇప్పుడు ఎవరైతే అడుక్కుంటూ ఉన్న ఈ వ్యక్తిని చూసారో and they were asking, ఇప్పుడు అడుగుతున్నారు, are you this person? ఆ వ్యక్తి నువ్వేనా Or else are you a different man? లేకపోతే నువ్వు వేరే వ్యక్తివా? Are you the same person or not? అదే వ్యక్తివా కాదా? And he was telling, I'm the same person. అప్పుడు అతడు అంటున్నాడు, ఆ వ్యక్తిని నేనే. The religious leaders were not happy. వారు ఆ యొక్క మతాధికారులు సంతోషంగా లేరు. Why they were not happy? ఎందుకు వారు సంతోషంగా లేరు? Because Jesus healed this blind beggar on the day of Sabbath. మరి సబ్బాతు దినమున యేసు ప్రభువు ఈ వ్యక్తిని స్వస్థపరిచాడని They కోరుతున్నారు. were so caught up with the legalistic things. వారు చాలా ఆ యొక్క ఆచారాలకు లోబడిన వారుగా ఉన్నారు. They were not happy that blind man was able to restore. ఈ గుడ్డివాడు చూపు పొంది తిరిగి సమకూర్చబడవు వారికి ఇష్టం లేకుండా పోయింది. And they were telling, ఇప్పుడు వారు అంటున్నారు, oh, this Jesus is not a good man. ఈ యేసు ప్రభు మంచివాడు కాదు. They were also asking this man, ఇప్పుడు ఈ మనుషులు అడుగుతున్నారు, are you the same person or a different person? నీవు అదే వ్యక్తివా, అడుక్కునేవాడివా లేకపోతే ఇంకొక వ్యక్తివా? And now they call his parents. ఇప్పుడు వారి తల్లిదండ్రులు పిలిచారు. And they were questioning the parents. ఇప్పుడు తల్లిదండ్రులు అడుగుతూ వచ్చారు, Is he your son or not? ఈ వీడు మీ కుమారుడా కాదా? Is he your son or not? ఈ వీడు మీ కుమారుడా కాదా? They were very fearful of the religious leaders. ఈ మతాధికారులకు ఆ యూదులకు వారు చాలా భయపడినవారు. Own parents, they were not able to open their mouths. సొంత తల్లిదండ్రులే నోరు They తెరవలేకపోతున్నారు. were not able to say that this is my son. వారు వీడు మా కుమారుడు And చెప్పలేకపోతున్నారు. they were questioning this blind man again. ఇప్పుడు ఈ గుడివాడిని మరలా ప్రశ్న Are వేస్తున్నారు, you this person or a different person? నీవు అదే వ్యక్తివా ఇంకొక వ్యక్తివా అని. And he said something like this. అప్పుడు వాడు ఇలా చెప్తున్నాడు, Lord, I do not know what, leaders, I do not know what you are telling. మీరేం చెప్తున్నారో నాకు తెలియదు కానీ But I can say one thing confidently. నేను చాలా ధైర్యంగా ఒక విషయం చెప్పగలను. I was once, ఒకప్పుడు నేను గుడ్డివాడిను, and now I'm able to see. ఇప్పుడు నేను చాలా సమస్తం చూడగలను. All my life, no one took care of me.
All my life, no one took care of me. మరి ఇప్పుడు నా జీవితం అంతా నేను చూసుకోవాలను. My parents did not take care of me. నా గురించి నా తల్లిదండ్రులు పట్టించుకోలేదు. I was left on the street to beg every single day. నేను ప్రతి దినము కూడా ఈ వీధిలో కూర్చొని భిక్షాటన చేసేటట్లుగా ఉండేవాడిని. Jesus came to me. యేసు ప్రభు నా దగ్గరికి వచ్చాడు. He touched my eyes. నా కన్నులు ముట్టాడు. And he told me something. ఆయన నాతో Go and wash yourself in the waters of Siloam. సిలోయ కోనేటి నీటిలో నీ కళ్ళు కడుక్కోమని And I చెప్పాడు. obeyed what Jesus spoke to me. యేసు ప్రభు ఏం చెప్పాడో తెలుసు. And I washed my eyes there. నేను విధేయుడనే అక్కడ వెళ్ళి And నా కళ్ళు now I'm కడుక్కున్నాను. able to see. ఇప్పుడు నేను చూడగలుగుతున్నాను. They were so angry. వారు చాలా కోపత్రులే. They have excommunicated him out of the synagogue. ఆ యొక్క సమాజ మందిరం నుంచి వెలివేశారు. They took him out of that place. ఆ స్థలం నుంచి They లాగివేశారు. took him out of that community. ఆ యొక్క వారి జాతుల నుంచి They వెలివేశారు. took him out of that village. ఆ యొక్క గ్రామం నుండి వెలివేశారు. And you know what the Bible says? బైబిల్ తెలుసా? Jesus heard that he was sent out. యేసు ప్రభువారు పంపివేయబడ్డారని ఆయన He heard that this fellow was excommunicated. ఈ వ్యక్తి పంపివేయబడ్డాడని ఆయన మాట విన్నాడు. And you know, Jesus came to him మరలా just for the sake of one person. ఒక గుడ్డివాడి నిమిత్తం And he said, ఆయన చెప్పాడు, do you believe in the Son of the living God? సజీవుడైన దేవుని కుమారుని విశ్వాసం And this ఉంచుతున్నావా? blind man was telling, ఇప్పుడు గుడ్డివాడు సెలవిస్తున్నాడు. Lord, who is that? ఎవరయ్యా ఆయన? Who is that Son of the living ఎవరు ఆ God? యొక్క సజీవుడైన దేవుని కుమారుడు ఎవరు? And Jesus said, అప్పుడే చెప్పాడు, the one who is speaking to you, నీతో ఎవరు మాట్లాడుతున్నారో he is the Son of the living ఆయనే God. సజీవుడైన దేవుని And you కుమారుడు. know what the Bible says? బైబిల్ సెలవిస్తుంది, He worshipped the Lord Jesus Christ. అక్కడే వాడు దేవునికి మ్రొక్కి ఆరాధించాడు. He worshipped the Lord Jesus యేసు Christ. ప్రభువారిని ఆరాధించాడు. He came just for the sake of one blind man. ఒక్క గుడ్డివాని నిమిత్తం యేసు ప్రభువారు మరలా వచ్చాడు. When he heard that this fellow was excommunicated, ఈ వ్యక్తి ఆ యొక్క సమాజం నుండి ఆ గ్రామం నుండి వెలివేయబడ్డాడని the religious leader took him out of the synagogue. ఆ యొక్క మతాధికారులు యూదులు వారిని వెలివేశారు. He cannot even go back to his family. తన యొక్క కుటుంబం దగ్గరికి వెళ్ళలేడు. He cannot go back to the synagogue. మరి ఆ యొక్క సమాజ మందిరానికి He వెళ్ళలేడు. cannot step into that place. ఆ స్థలంలో మరలా వెళ్ళలేడు. All alone outside. మరి ఇప్పుడు వెలుపలున్నాడు. But Jesus came to visit him. ఆ వ్యక్తిని దర్శించడానికి యేసు ప్రభు వచ్చాడు. Jesus came to visit just for the sake of one person. ఒక్క వ్యక్తిని దర్శించడానికి యేసు ప్రభు వారు వచ్చారు. Thomas was there. తోమా ఉన్నాడు. He was with Jesus for 3.5 years. 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వారితో But ఉన్నాడు. there were so many doubts in his mind. తన మనసులో అనేకమైన సందేహాలతో And నింపబడ్డాడు. Jesus revealed himself for the sake of Thomas. మరి తోమా నిమిత్తమే యేసు ప్రభు వారు మరలా తోమాను దర్శించారు. Thomas, you have many doubts. తోమానికి చాలా సందేహాలు ఉన్నాయి. You have many doubts in your mind. నీ మనసులో అనేకమైన సందేహాలు. I have come నేను వచ్చాను to reveal myself to you. నీకు నన్ను నేను You ప్రత్యక్షపరచుకోలేదు. can put your finger. నీ యొక్క వేలు నా You చేతిలో can ఉంది. put your hand నీ also. చేయి కూడా నా యొక్క ప్రక్కలో ఉంది. And you know what he said? ఏం చెప్పాడు తెలుసా? My Lord, my God. నా దేవా నా ప్రభువా, My Lord, my God. నా దేవా నా ప్రభువా అన్నాడు. My dear brothers and నా ప్రియ sisters, సహోదరి సహోదరులారా, he is coming just for the sake of you. నీ కోసమే నీ నిమిత్తమే యేసు ప్రభువు వారు He is visiting you this morning. ఆయన ఈ ఉదయ కాలంలో Maybe you have doubts in your mind. చాలా తోమల అనేకమైన సందేహాలు ఉన్నాయి. Maybe you are far away from the Lord Jesus ప్రభువైన Christ. యేసుక్రీస్తు వారిని చాలా దూరంగా ఉండవచ్చు. Maybe you are blinded. ఒకవేళ నీవు గుడ్డిదనంగా Maybe ఉండవచ్చు. there is darkness in your heart. ఒకవేళ నీ హృదయం చీకటితో I నింపబడి do not know ఉండవచ్చు. in what phase of life you are there. నీ జీవితం ఏ స్థాయిలో ఉన్నావో నీకు తెలుసు. నాకు Maybe you తెలియదు. shut the door because of fear. మీ భయమును ఆధారం చేసుకొని నీ హృదయం యొక్క తలుపు గడివేసుకుని ఉన్నావేమో. But Jesus wants to visit you this morning. ఈ ఉదయ కాలంలో ప్రభు నిన్ను దర్శించాలని And He కోరుతున్నాను. wants to grant peace in your life. మరి ఆయన నీకు సమాధానం He కలగజేయాలని, wants to take away the storms of your నీ life. జీవితంలో ఉన్న తుఫానాన్ని తీసివేయాలని, He wants to be inside of you. నీ లోపల ఉండాలని And He wants to reveal Himself to you. ఆయన తను తాను నీవు ఆయన సాక్షిగా ఉండాలని. Would you love to meet the Lord Jesus ఈ ఉదయ Christ? కాలంలో యేసు ప్రభువుని సంధించడానికి కలుసుకోవడానికి Thomas said like this, తోమా ఇలాగ అన్నాడు, My Lord, my God. నా ప్రభువా నా దేవా అన్నాడు. And this blind man said, ఈ గుడ్డివాడు అన్నాడు, he fell at the feet and worshipped the Lord. యేసు ప్రభు యొక్క పాదముల చెంతపడి ప్రభువును ఆరాధించి నమస్కారం చేసి Would you బ్రతికినవాడు. love to open your heart for Jesus? యేసు ప్రభువానికి నీ హృదయాన్ని తెరవాలని Would you ఇష్టపడుతున్నావా? love to say, My Lord, my God, like Thomas? తోమా చెప్పినట్లుగా నా దేవా నా ప్రభువా అని చెప్పడానికి ఇష్టపడుతున్నావా? Time is for you to respond. ఎలాగో నువ్వు ప్రతిస్పందించబోతున్నావు. Shall we close our eyes? దయచేసి మన కళ్ళు మూసుకుందామా? Shall we close our eyes? దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం. Everyone close our eyes and pray. ప్రతి